गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्डखण्डकाय Dear madams, గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి We miss all the fun, we miss all the joy, we miss you.
ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పిగంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి ఉల్లాసంతో ఈ అపూర్వ శుభవేళ అందరికీ సుస్వాగతం. సీట్లలో ఎవరి పక్కన కూర్చుని వాళ్ళు ముచ్చట చెప్పుకోండి. అందరూ సీట్స్ ఆక్యుపై చేయండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. గొంతు ఒకలా ఉంది, మనిషి ఒకలా ఉన్నారనుకుంటున్నారా? నేను మీ పద్మావతి అనొచ్చా? ఎక్స్క్యూజ్ మీ, అటెన్షన్ ప్లీజ్. 1 2 3 4 5 యువర్ అటెన్షన్ ప్లీజ్. నా మాటే వినాలి. I am the teacher now. I am 1983. What are you? In respect to your years of pass out, Prahalada Anand. Me chase leva unna nenu. Actual, are you listening to me? The last white shirt and blue shirt are still standing. If you don't have chairs, let me know. I'll provide my chair. సాధారణంగా రీయూనియన్ అంటే ఎవరి క్లాస్ వాళ్ళు ఎవరి ఇయర్ వాళ్ళు చేసుకుంటారు. బట్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ రీయూనియన్, ఇట్స్ రీకనెక్షన్. ఇస్ంట్ ఇట్? డు యు అగ్రీ విత్ మీ? థ్యాంక్ యూ. సో ఈ అపూర్వ కలయిక బ్లాక్ షర్ట్ అండ్ బ్లేజర్ స్టిల్ స్టాండింగ్ అండ్ సమ్ యూనివర్సల్ మామా. Okay, I'm very glad people are adding. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టుగా ఏదో మేము 5-10 మంది అనుకున్నాం, 25 మందిని అలా కలిసేసి సంతోషం పంచుకుందామని. బట్ దిస్ ఇస్ రియల్లీ అమేజింగ్ అండ్ గ్రేట్ ప్లెజరబుల్ మీటింగ్ ఆఫ్ ఆల్ ది ప్రోడక్ట్స్ ఆఫ్ అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు గారికి జై. ఆ పేరులో అంత పవర్ ఉంది, అందుకే మనం అందరం కలిసాం. రైట్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సైలెన్స్. ప్లీజ్ మెయింటైన్ దిస్ ద సైలెన్స్. ఫార్మల్గా మొదలు పెడతాము. ఈరోజు చక్కటి అవకాశం మనందరికీ మళ్ళీ చిన్ననాటి చిన్నతనాన్ని దర్శించి ఆనందించి పరవశించి జ్ఞాపకాలు మోసుకెళ్ళడానికి ఐ ఫార్మలీ రిక్వెస్ట్ నాగేష్ formally start the program with his welcome speech. సర్వతమోపః దీపేన సాధ్యతే సర్వం పూజా దీపం నమోస్తుతే. ప్రతి శుభ కార్యక్రమానికి మనం దీపారాధన చేస్తాం కాబట్టి ఇక్కడున్న మన సీనియర్స్ నళిని గారు, జ్యోతి గారు, సుజాత గారు, అక్కలు, ప్లీజ్ కమ్ అండ్ లైట్ ద ల్యాంప్. సార్ మేడం ఒకసారి హ్యాండ్ రిపీట్ మ్యామ్. మ్యామ్ స్మైల్, స్మైల్ రిపీట్ మ్యామ్. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే
अगजा अनेकदन्तं भक्तानामुपास्महे Ma'am, look at ma'am. एकदन्तमुपास्महे गुरुर्विष्णुः परब्रह्म तस्मै कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। Fantastic. Prasad from US has contributed with his safe side purchase to Namu. Thank you so much for lighting the lamp. Now I request Nagesh to take over. నమస్కారం. బాల ప్రస్తుత టీచర్ గారికి పాదాభివందనం. ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా ఉపాధ్యాయులకి ముందు నమస్కారం, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. మాకు టీచర్స్ ఎక్కడున్నారు అని చాలా సంవత్సరాల నుంచి మేము మాట్లాడుకుంటాము. ఏ క్లాస్మేట్తో మాట్లాడినా ఫస్ట్ టీచర్ ఎక్కడున్నారు ఎవరైనా కలిసారా అనుకుంటూ ఉంటాము. కానీ చాలా సంవత్సరాల తర్వాత ఒక్కొక్క టీచర్ నంబర్ దొరుకుతూ వచ్చింది. సో నంబర్ కనపడగానే వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి వెళ్ళి కలవటం, మాట్లాడటం ఇలా చేస్తూ వచ్చాము. ఈ నిజంగా ఈ టీచర్ నంబర్ దొరకటం, కలవటం చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఈసారి వీళ్ళందరికీ సన్మానం చేసే అవకాశం కూడా మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అల్లూరి సీతారామరాజు అప్పర్ ప్రైమరీ స్కూల్. ఈ పేరు వింటే మీకు ఏమనిపిస్తుంది? ఏం గుర్తొస్తుంది? ఇంకా సూపర్ స్టార్ కృష్ణ సినిమాకు కాకుండా ఇంకే గుర్తొస్తుంది? ఎస్, ఇంకా ఎస్, ఇంకా ఎస్. ఒక్కసారి ఈ పేరు వింటే చాలు మనకి అణువున పులకరించిపోతుంది. ఆ స్కూల్ తర్వాత మనం ఎన్ని స్కూల్స్ చదివినా, కాలేజెస్ చదివినా, ఎన్ని ప్లేసెస్ మారినా మనకి ఆ స్కూల్, ఆ చందులాల్ బరదరి, ఆ చిన్నతనం, ఆ చైల్డ్హుడ్ మెమరీ. అవునా కాదా? ఆ స్కూల్ రోజుల్లో మనం అలా నడుచుకుంటూ చిన్న చిన్న నిక్కర్లు, ఫ్రాక్లు వేసుకొని వెళ్ళడం, ముందుగా ఇంటి వెనకాల బాదం చెట్టు మీద రాళ్ళేసి కొట్టుకోవడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మన వెంట పడటం, మనం పరిగెత్తడం, అవన్నీ ఎన్నెన్నో జ్ఞాపకాలు ఆ చంద్రలాల్ బరదరి వాతావరణంలో. ముఖ్యంగా మనకి ఎంతో మంది పరిచయం అవుతుంటారు మన సుదూర జీవిత కాలంలో. 40, 50 అందరూ చాలా మంది 50+ అట్లా. కానీ ఎంతమంది పరిచయం అయినా మన జీవితంలో చిన్నప్పుడు చైల్డ్హుడ్, మన బాల్యంలో పరిచయమైన వాళ్ళతో మాట్లాడుతుంటే ఆ ఫీలింగ్ వేరు. అవునా కాదా? అది అందుకే ఈ గ్యాదరింగ్ ఏర్పాటు చేశాను. సో ఈ అనుకున్న ప్రోగ్రామ్ అసలు ముహూర్తం ఏం పెట్టలేదు, కానీ అదేదో మంచి ముహూర్తంలో స్టార్ట్ అయినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ట్రెమెండస్ రెస్పాన్స్ దట్ వి రిసీవ్డ్ ఫ్రమ్ ద ఆడియన్స్. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా చైన్ రియాక్షన్ లాగా యాడ్ అవుతూ వచ్చారు. ఒక 15-20 మంది స్టూడెంట్స్ అనుకుంటే 50-60 మంది అయిపోయారు స్టూడెంట్. యాక్చువల్లీ ఫస్ట్ ఒక మా చిన్న 83 బ్యాచ్ ఒక 10 మంది, 15 మంది, 20 మంది చేద్దాము ఫంక్షన్, టీచర్స్ డే రోజు ఒక లంచ్ అట్లా అంటున్నాను. ఫోన్ చేస్తే ఏ బ్యాంకెట్ హాల్లో ఇవ్వనన్నాడు. 20 మందికి హాల్ ఎందుకు సార్, వచ్చి కూర్చోండి ఆర్డర్ ఇస్తాము అన్నాడు. అట్లా కాదు అని చెప్పి మళ్ళీ ఇలా కాదని గ్రాండ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశాము. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్య మేము బాలకృష్ణ టీచర్ గారి ఇంటికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు
టీచర్ గారు తన రిటైర్మెంట్ పార్టీ గురించి చెప్పారు మాకు, చాలా బాగా చేశారు అని. నేను అప్పుడు అనుకున్నాను, అంతకంటే బాగా మనము చేద్దాం ఈ పార్టీ అని. అలా జరుగుతుందా లేదా? థ్యాంక్ యూ. అంతకు మించి. సో ఆ విధంగా ఈ ప్రోగ్రామ్ ఇలా గ్రాండ్ గా రావడానికి మీ అందరి సహాయ సహకారాల వల్లే ఇలా వచ్చింది. కొంతమంది రాలేకపోయారు, కొంతమంది వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ, రాని వాళ్ళకి కూడా అందరికీ నా ధన్యవాదాలు. టీచర్స్ కి అందరికీ ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. How many are there? How many teachers? 7, huh? 12, huh? Okay. 9 మంది ఉన్నారట. రియలీ మీకు కూడా స్పెషల్, రియలీ మీకు చాలా మెమరబుల్ అయిపోతుంది. బికాస్ యువర్ ఏ టీచర్ అండ్ యూర్ కమ్ టు ఫెసిలిటేట్ యువర్ ఓన్ టీచర్ కాబట్టి మార్క్ దిస్ డే అండ్ మేక్ a very remarkable grand event for today. Now I request formally mana Bala Tripura Sundari teacher. చిన్నప్పుడు టీచర్ పేరు ఎంత పొడుగుంది ఏంటి అనుకున్నాను నేను, సారీ. అందుకని త్రిపుర సుందరి అనేసి చాలా చక్కటి మెమరీస్ ఆ టీచర్తో. రియలీ ప్రతి ఐ రిక్వెస్ట్ బాలసుందరి టీచర్ గారిని ముందుగా వేదిక పైకి సగౌరవంగా ఆహ్వానిస్తూ మన బ్యాచ్ వాళ్ళు ఇద్దరు తీసుకొస్తే సగౌరవంగా స్వాగతం చేస్తున్నాం. చేయండి. లోపలికి రాజు సార్, బ్యాక్ సైడ్ రాజు కొంచెం బ్యాక్ వెళ్ళండి. ఓకే రెడీ, లోపలికి yes. Lisa, లోపలికి. చూడండి మేడం. వెయిట్ వీడియో నడుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి సార్. వెయిట్ సమేత్. రైట్, ఓకే సార్. నేను 1974 బ్యాచ్. 1974 బ్యాచ్. దాని తర్వాత నేను వివి స్కూల్లో చదవడం. ఆ తర్వాత 7th తర్వాత మేము కలవలేదు. 7th తర్వాత కలవడం అంటే ఇదే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. దానికి ఒకే ఒక వ్యక్తి లేరు, సదాశివ సార్. ఎందుకంటే ఆయన చూస్తే అడలు వెలుగొట్టారంటే అక్కడ కనిపించకూడదు, ఎవరు కనిపించకూడదు. వెంటర్ ఆఫ్ సైలెన్స్ అంత ఇది ఉండేది. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా టీచర్స్ ని సన్మానించడం చాలా సంతోషకర విషయం. వారి టీచింగ్ లేకపోతే మనం ఇంత ఇదిగా లేము. అసలు బంగారం దాటడానికి ట్రైనింగ్ కావాలంటే ఆచార్య ఉండాల్సింది. నా పేరు గోవింద్ రాజు, నేను కూడా 1974 బ్యాచ్. ఇట్స్ రియల్లీ చాలా సంతోషకర విషయము. ఈరోజు మన చిన్నప్పుడు మనకు చదువులు చెప్పిన టీచర్లకి వాళ్ళని కలవడము, సన్మానం చేయడము అనే ఒక ఆలోచన రావడము, ఈ పర్టికులర్లీ ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన కార్యదర్శులు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. అలాగే 74 తర్వాత ఈరోజే ఇక్కడ చాలామందిని చూడడం జరుగుతుంది.
చాలా సంతోషకరం విషయం. ఇప్పుడు నేను కూడా రిటైర్డ్. ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. దగ్గర సభలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మేడంకి నమస్కారాలు. టీచర్లను చూస్తే ఎప్పుడైనా బాగలేదు. నా పేరు వెంకటరమణ. మేబీ కామాక్షి టీచర్ కొడుతుంది. నేను కూడా ఒక టీచర్ కొడుకుని. మొత్తంలో చాలా మంది టీచర్లు ప్రొఫెసర్లు ఉన్నారు. నేను పరిచయం అనుకొని బ్యాంకింగ్ సెక్టర్లకు రావడం జరిగింది. మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ అంటారు. అందులో ముగ్గురు పెద్దవాళ్ళలో మనకి ఎంతో అదృష్టం కొద్ది ముఖ్యంగా మన శ్యాము నాగరాజు అరేంజ్ చేసి ఫంక్షన్కి రావడం, మమ్మల్ని కూడా పిలవడం ఆ అదృష్టంగా భావిస్తున్నాం. ఇంకా ఇదే అవకాశంగా మీ అందరినీ కలవడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. పెందులాల్ బాలాజీ గురించి చెప్పాలంటే ఎన్నో జ్ఞాపకాలు స్కూల్ ఎదుర్కొనే ఉండేది. తర్వాత 225 SRPకి పోయాను. ఎన్నో తీసుకుంటుండే. మా మదర్ కస్తూర్బా హై స్కూల్లో పనిచేయడం వల్ల మేమంతా అక్కడే ఉండేవాళ్ళం. ఆ రకాలు అక్కడే ఉన్నాము. 84 దాకా దాదాపు పెందులాల్ బాలాజీ అంటే మా చిన్నతనం. ఎన్నో జ్ఞాపకాలు. ఇప్పటికీ నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏజెంట్గా పనిచేస్తున్నాను. ఇప్పటికీ నేను చెప్తాను, నువ్వు ఎక్కడ పుట్టావంటే నేను ఊరికి వాడిని. ఇప్పటికీ ఎంతో గర్వంగా నేను చెప్పుకుంటాను పెందులాల్ బాలాజీ. ఇప్పటికీ నేను అదే గౌరవంగా చెప్తాను. ఎంతో సంతోషంగా ఉంది మీ అందరినీ కలవడము. ఆల్ ఆఫ్ యూ, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఇన్ యువర్ లైఫ్. అండ్ మేడం ఇప్పుడు సుందరి గారికి, విజయలక్ష్మి గారికి సార్ నమస్కారం. 74 బ్యాచ్ 7 ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఎంపీ. ముఖ్యంగా బాలకృష్ణ గారికి ఆధ్వర్యం చదువు నేర్చుకున్నాను. ధన్యవాదాలండి. సదాశివ గారు వాళ్ళు ఇప్పుడు హ్యాపీ ఇక్కడే ఉన్నట్టున్నారు. ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యంగా ఈ టీచర్స్ కూడా శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ మీకు అవకాశం ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ ఎఫర్ట్స్ చాలా థ్యాంక్ యూ. మై బ్రదర్ ఆఫ్ శ్యామ సుందరరావు 73-74 బ్యాచ్. అల్లూరి సీతారామరాజు స్కూల్ అంటేనే ఒక రకంగా మాకు చిన్నప్పుడు మాత్రం వణుకు ఉండేదండి. కానీ తర్వాత తెలిసింది ఆ వణుకు వెనక మాకు ఎంత ధైర్యం ఉంది, ఎంతమందిగా ఎదిగిపోయాము వాళ్ళ యొక్క ఆశీర్వచనాలతోనే ఈ విధంగా మేము ఇప్పుడు నేను కేంద్రీయ విద్యాలయ టీచర్లు, కేంద్రీయ విద్యాలయంలో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను. ఇంకా 6 months టైం ఉంది నాకు రిటైర్మెంట్కు. అయినా ఈ నగేష్ శ్యామ్ సుందర్ వాళ్ళు ఈ ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకు నా నమస్కారం తెలియజేస్తాను. నమస్కారం మేడం. 60కి మించిపోయింది వాళ్ళ. ఫెంటాస్టిక్. So the great effort goes to Mr. Shyam Sundar, Dr. Shyam Sundar. Thank you so much. wait sir. Photo అయిపోయిందా? Okay. Mic to you. wait Yeah, please. ఇదంతా మా టీచర్లు, మా హెడ్ మాస్టర్లు అందరికీ ఫలితం రామరాజు. మేడంని మన టీచర్ని చాలా 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 గౌరవిస్తాం. టీచర్లందరినీ కూడా ఇక్కడ యునైట్ చేసి రీయూనియన్ లాగా ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అసలు ఇలాంటి రీయూనియన్ అవుతుంది అని చెప్పి నేను అనుకోలేదు. కానీ మన ఎఫర్ట్స్ అన్ని కూడాను ఆ నలుగురు అన్నారు. ఆ నలుగురు పేర్లు కూడాను చిరస్మరణీయంగా తెలుసుకోవాలని చెప్పి ఇంకా తెలిసిన వాళ్ళందరినీ కూడా ఈ యూనియన్లో మనం అకామిడేట్ చేయాలని చెప్పి ఆశిస్తూ టీచర్లందరికీ పాదాభివందనం చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు సుజాత, 77 బ్యాచ్. నేను టీచర్గా పనిచేశాను. డిఏవి పీడిఎల్ పబ్లిక్ స్కూల్లో నేను టీచర్గా పనిచేశాను. ఆల్మోస్ట్ 24 years పనిచేశాను. ఇంతకుముందు కూడా వేరే స్కూల్స్లో పనిచేశాను. ఇప్పుడు నేను ఇంట్లోనే ఉంటాను చేశాను. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. చాలా ఎక్సైటెడ్గా ఉంది మాకు అందరికీ. ఎప్పుడెప్పుడు అందరినీ కలుస్తాము అని. ఇంతమందిని కలవడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాము.
టీచర్ని కలవడము, అందరినీ కలవడము, ఇంకా కాలనీ రెసిడెంట్స్ ని, చంద్రులంతా కాలనీ రెసిడెంట్స్ ని, స్టూడెంట్స్ ని, జూనియర్స్, సీనియర్స్ అందరినీ కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతి, 78 మ్యాచ్. సో ఇలా ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. హైదరాబాద్ హైకోర్ట్ యాజ్ 28 ఇయర్స్. చిరస్మరణీయులైన గురువులు వల్లనే నేను ఈ స్థితిలో ఇవాళకి ఉన్నాను. ఈ గురువులందరినీ గుర్తు చేసుకోవడం, దానికి నాగరాజు బ్యాచ్ అంతా మా చిన్నారి స్నేహమా చిరునామా రాసుకున్న విధంగా మా చిన్ననాటి గుర్తులను, మా చిన్ననాటి జ్ఞాపకాలను, మా గురువులను మాకు మళ్ళీ రీకనెక్ట్ చేసి రీయూనియన్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే మనం ఎప్పుడు కలుస్తూ ఇలాంటి మెమరీస్ ఎప్పుడు మనం క్యారీ ఆన్ చేస్తూ ఉండాలని ఆశిస్తూ మనం ఎప్పుడు ఇలాగే కలుసుకుంటూ మన గురువుల దయ వల్లనే ఇలా ఈరోజు ఇంత పొజిషన్ లో ఉన్నాము. వాళ్ళకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నళిని ఫ్రమ్ 78 బ్యాచ్. మేడం చూస్తున్నారు, ఇప్పుడే మార్కులు ఇవ్వలేదు అని అంటే కొట్లాడా, ఒక మార్క్ ఎక్కువ ఇచ్చిన తనకి నాకు తక్కువ ఇచ్చి ర్యాంక్ ఎక్కువ చేశారు. సో చాలా అంటే ఇంకా మేము వివరిన్ ఓషన్ అనమాట. మా పిల్లలు, అన్నగారు, మనవలు, కోడళ్ళు, ఆ ఓషన్ నుంచి నాగరాజు అండ్ శ్యామ్ just brought us back to the world of అంటే ఇంకా there's no word excitement ఇంకా వర్డ్స్ లేవు. ఒక బట్ పాస్ట్ 10 days అందరితోటి మాట్లాడడం ఇదే అవుతుంది. అబ్బాయి జయన్ తోటి మాట్లాడము, అంటే జ్యోతి తోటి మాట్లాడము, 40 years తర్వాత మాట్లాడడం great experience and happiness. Thank you so much. అబ్బాయి మాట్లాడగానే దాన్ని స్పీకర్ లో పెట్టుకున్న వాళ్ళందరికీ వినిపించా. వన్స్ అపాన్ ఎ టైం అది మర్చిపోయిన తీపి జ్ఞాపకాలన్నీ మళ్ళీ తిరిగి వచ్చాయి. చాలా 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 థ్యాంక్స్ అ లాట్ ఫర్ ద హోల్ టీమ్ ఆఫ్ 83 బ్యాచ్. అండ్ వన్ మోర్ ఐ వాంట్ టు మెన్షన్ నారాయణ, బద్రీ నారాయణ, భావనారాయణ మ్యామ్ వాళ్ళ కొడుకు గౌరీ శంకర్ ఫోన్ చేసి మాట్లాడగానే ఇమీడియట్లీ డౌన్లోడెడ్ ద యాప్ అండ్ ఈ మేడ్ మా అందరినీ మేడం తోటి కల్పించాడు. చాలా 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 థ్యాంక్స్ అ లాట్. నా పేరు వరలక్ష్మి. నేను సిరివెన్నెలతో ఇక్కడ అందరూ చాలా ఏమైనా లంచ్ చేయకుండా ఫ్రీగా చేసి పెట్టాం. అందరికీ నమస్కారం. నా పేరు సరళాదేవి. నేను 77 బ్యాచ్. ఈ టీచర్లు వేసిన మాకు చిన్నతనం నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి టీచర్స్ వేసిన పునాది చాలా గట్టిది. మేము చాలా ఇప్పుడు నేను కూడా ఒక ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా, స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను లాలపేట్ మార్కెట్ స్కూల్లో. అది టీచర్స్ ఆదర్శంగా నేను కూడా ఒక ఉపాధ్యాయురాలుగా జాబ్ను సంపాదించుకోగలిగాను టీచర్లు వేసిన పునాది వల్లనే. ఈ పాత క్లాస్మేట్స్ అందరినీ ఇక్కడ ఒక దగ్గర కలిపి మాకు మళ్ళీ పూర్వ జ్ఞాపకాలను తీసుకొచ్చారు, గుర్తుకు తెచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరైతే ఈ ఆర్గనైజ్ చేశారో వాళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు. సభలోని అందరికీ నమస్కారం. నా పేరు మంగావతి. నేను మా టీచర్ గారు చెప్పిన సోషల్ సబ్జెక్ట్ వల్ల మాకు ఎంతో లాభం కలిగింది. ఆ టీచర్ వల్లనే, చిన్ననాటి టీచర్ల వల్లనే మేము ఈ పొజిషన్లో ఉన్నాము. నేను గవర్నమెంట్ స్కూల్ టీచర్ని. జూ పార్క్ దగ్గర రాడపల్లి స్కూల్లో పనిచేస్తున్నాను.
టీవీలో న్యూస్ రీడర్ కదా. కానీ ఇక్కడ చాలా మందిని రికగ్నైజ్ చేయలేకపోతున్నాము. మీరు మాత్రం మమ్మల్ని గుర్తుపడితే మీరు వచ్చి కలవచ్చు పాపటి, మీరు పరిచయం చేసుకోవచ్చు. అదే మేము అందరినీ పోర్చుకోలేకపోతున్నాము. చాలా రోజులైంది కదా, ఇలా కలవడం మాకు ఎంతో హ్యాపీగా ఉంది. ఇలాంటివి మళ్ళీ మనం ఇలాంటి రోజులు మళ్ళీ రావాలని అనుకుంటున్నాము. మా టీచర్లు వేసిన పునాది వల్ల మేము ఈ స్టేజ్కి వచ్చాము. మేము కూడా ఒక టీచర్ అయ్యాము. మేము కూడా స్టూడెంట్స్కి చదువు చెప్తున్నామంటే మాకు ఎంతో హ్యాపీగా ఉంది. మా పాప డాక్టర్ చదువుతుంది, 3rd year. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. నా పేరు కృష్ణమోహన్. 1975-76 బ్యాచ్. నా పేరు సంజయ్ కుమార్, 78th బ్యాచ్. Wait, madam. నమస్కారం. నా పేరు ముందుగా టీచర్లకు నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా అరేంజ్ చేసినందుకు శ్యామ్ సుందర్ గారికి, నగేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నా పేరు ఆనంద్ కుమార్, 80 బ్యాచ్ మాది. ఈరోజు ఇక్కడ కలవడానికి చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులను పాత స్నేహితులను కలవడం వల్ల చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మంచి విద్య మీ ముందు నిలబడేట స్థాయికి సమాజంలో గుర్తులేని పద్ధతి నా నమస్సుమాంజలు. ఒక అద్భుతమైన అదృష్టం ఏంటంటే అది నేను ఏఎస్ఆర్ స్కూల్ విద్యార్థిని, టీచర్ని, ఇన్ఛార్జ్ హెచ్ఎం కూడా అక్కడే సెలవు తీసుకున్నాను. మేము విజయలక్ష్మి మేడం గారు. This program has been successful because of Mr. Nageshwar has taken initiation to proceed with only 20 members. But he called me and asked me for the help, how we are going to celebrate. So we will go and celebrate all the function in a great manner. So ఆ విధంగా మేము ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ, మీ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ, సీనియర్స్ వాళ్ళతో కలుపుకుంటూ, వాళ్ళకు ఒక బాధ్యత నప్పచెప్తూ, మీరు మీ ఫ్రెండ్ తీసుకోండి, మీరు మీ ఫ్రెండ్ తీసుకోండి, మీరు మీ ఫ్రెండ్ ఇలా చేద్దాం. ఈరోజు మేము ఫస్ట్ దిస్ ప్రోగ్రామ్ అండ్ స్టార్టెడ్ ఓన్లీ ఆన్ 24th. Previously we have thought of only black and just we can go ahead. But on 24th of September only we have started our action and we take a place. Our only 10 days locally we have to organize this function. Only 10 days. And seniors, juniors and other friends are colleagues. And one more thing I want to tell you, Ramadevi teacher, we are proud to say she is our sister. కానీ ఎందుకంటే మా పాటలో చదివి మా స్కూల్లో మీ టీచర్ అయ్యి అది ఎందుకు చెప్పొద్దని చెప్పి నేను ఎంత చెప్తుంటాను. వెరీ బిగ్ ప్రౌడ్. ఇలా క్రెడిట్ గోస్ టు అవర్ టీచర్స్. అండ్ మన స్కూల్లో చదివిన వాళ్ళు ఇంకా మన టీచర్స్, మన స్టూడెంట్స్ టీచర్స్ కూడా ఉన్నారు. Nearly 10 to 11 members are there. For them also we are going to honor them. For you also are going to honor one of them. Thank you very much. నమస్కారం అండి. నా పేరు ఆర్ వెంకటరమణమూర్తి.
ITIT బ్యాచ్ ఇంతమందికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నమస్కారం అండి, నా పేరు రామకృష్ణ. 40 years తర్వాత అందరూ కలవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కాంట్రిబ్యూషన్ టీచర్కి టీచర్ నా పేరు మహేష్. నేను యూఎస్ కూడా వెళ్ళొచ్చాను. గ్రీన్ పర్ఫార్మెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గురు గారు. Special thanks to teacher and Sadasivaya master and హృదయపూర్వక అందరం ఒకసారి కలిసినందుకు అందరికీ నమస్కారం. हेलो, प्रभाषण का अच्छा खुशी 40 साल के बाद मिले। అల్లం 78 బ్యాచ్ వేదికను అలంకరించిన గురుతుల్యులు వాళ్ళకు పాదాభివందనం. నేను ఈరోజు ఈ స్టూడెంట్స్ అందరూ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరినీ ఒక 40 years తర్వాత ఇప్పుడు నడుచుకుంటున్నాం అంటే ఒక అదృష్టంగా అనుకోవాలి. ఇలాంటి అకేషన్ మళ్ళీ రాదు. ఇదంతా ఇనిషియేట్ చేసిన శ్యాము అండ్ నాగేశ్వరరావు గారికి చాలా కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ నాగేశ్వరరావు అండ్ శ్యామ్ గారికి ధన్యవాదాలు. ఇక్కడ అందరికీ అక్కతో అక్కడే అని చూడాలి. ఇప్పుడు ఇక్కడ కూర్చొని టీచర్ని మాట్లాడుతుంటే వెళ్ళి కూర్చొని పద్మకి ఇట్లా కట్టెగరేసింది. అమ్మో అక్క కొడుతుంది అని చెప్తే అక్క అక్క కొడుతుంది నేను కూర్చోద్దా అంటే స్కూల్లో చదివినప్పుడు ఎక్కడైనా అక్క అంటే ఇట్లా భయం, టీచర్ అంటే భయం. ఇప్పుడు కూడా మాట్లాడుతుంది. నేను 20 ఏళ్ళ నుంచి టీచింగ్ చేస్తున్నా కానీ ఆ వణుక నేను తగ్గదు. అది పోదు. స్వతహాగా టీచర్ అన్నప్పుడు వచ్చే ఆ భయం అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అది పోదు. సో ఐడెంటిటీ అన్న దానికి వస్తే మీది ఎక్కడ అంటే బారాదరి అనేది ఒక ధైర్యం. మా బారాదరి నెక్స్ట్ అల్లూరి సీతారామన్ అంటే ఇంకా పౌరుషమే, క్వశ్చనే లేదు. ఇక్కడ అందరినీ రీయూనియన్ చేసిన అల్లూరి సీతారామరాజు స్కూల్ స్టూడెంట్స్ అందరికీ స్పెసిఫిక్గా ఒకసారి పేరు తీసుకోవడం కాదు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. అందరికీ 84, 85, 86 పాస్ అవుట్ అండి. నేను నా పేరు సునీత, చందులాల్ బారాదరి 2RP అండి. నేను పాస్ అవుట్ అయిపోయాక APREIలో నాకు ఎంట్రన్స్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యాను. రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీలో చదువుకున్నానండి. నేను ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మరి వచ్చినందుకు మనస్ఫూర్తిగా పాదాభివందనాలు. మీరు వేసిన బేసిక్సే, ఆ ఫౌండేషనే మమ్మల్ని ఈరోజు ఇక్కడ నుంచి మాట్లాడేటట్టుగా చేసింది. మీకు మేము ఏమిచ్చినా తీర్చుకోలేము మీ రుణం. ఇంత మంచి గ్యాదరింగ్ చేసిన ప్రతి ఒక్కళ్లకు హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ సింహరాజు. నేను 84, 85 బ్యాచ్. నేను ఆయుర్వేదిక్ ఫిజిషియన్ అండి. సో ఇక్కడ మనందరం చూసుకుంటే ఒకసారి మళ్ళీ బ్యాక్ టు ప్రహ్లాద్ అంటే మళ్ళీ చంద్రలాల్ బారాదరి ఓల్డ్ సిటీ. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే నేను మా పాప ఇప్పుడు ఇంటర్ 2nd year. సో నేను మా పాపను స్కూల్లో అడ్మిట్ చేయడానికి ది బెస్ట్ స్కూల్ అని చెప్పేసి లాస్ట్కు ICSE కావాలని చెప్పి అరవింద ఇంటర్నేషనల్ స్కూల్లో చాలా కష్టంగా సంపాదించాను. తర్వాత మన యూనియన్ ఇది స్టార్ట్ అయ్యాక నేను ఒకసారి ప్రశ్నించుకుంటే నేను ఎక్కడ చదివాను, కింద షెడ్యూల్ అంటే కింద ఫ్లోరింగ్ లేదు.
పడకల షెడ్, పార్టీషన్. కానీ అప్పుడు అనిపించింది కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు, కావాల్సింది బెస్ట్ టీచర్స్ అండ్ టీచింగ్ సిస్టమ్. ఇప్పుడు ఎన్ని గూగుల్ ఇవన్నీ ఏం లేవు, కానీ ఎంత బెస్ట్ చదువుతున్నాము. ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా గర్వంగా, అంటే నేను సెమినార్స్కి వెళ్తే నేను ఎక్కడ చదివాను సార్ కనుకుంటే ఓకే, కొద్దిమంది చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. తెలుగు మీడియం, తెలుగు మీడియం ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్. ఈవెన్ 8th, 9th, 10th కూడా నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను. సో నేను మా పాప కంటే నేను తెలుగు మాట్లాడతాను ఎక్కడికి వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడున్నారో ఆయన ఆశీస్సులు మనందరి మీద ఉన్నాయి. నన్ను చెవుడుగా హృదయపూర్వకంగా ఏదైనా కోపమైనా ప్రేమైనా చాలా హృదయపూర్వకంగా చూపించేవాళ్ళు. వారి కూతురు అదృష్టవంతురాలు కమల మాట్లాడు. ఈరోజు ఎంత సంతోషపడ్డాను. స్కూల్ కోసం చాలా కృషి చేశారు. ఇంతమంది ప్రయోజకులు అయ్యారంటే ఈరోజు ఆయనకి ఎంత పై లోకల్లో ఉన్నా ఆయన చాలా సంతోషపడ్డారు. నా పేరు దేవి ప్రసాద్. ప్రస్తుతం IIIT హైదరాబాద్ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. I am also advisor to IIT Madras, and also I am working for as a part of the bifurcation of the state of Telangana. It is a mandate to work for IIIT CCT Chittoor as an advisor, board of advisor members. So ఢిల్లీకి రాజైన తల్లి కొడుకు అన్నట్టు ఎక్కడ ఉన్నా టీచర్ల యొక్క పాదస్పర్శలు తగిలేటువంటి భాగ్యం మాకు కలిగింది. నిజంగా మంచి మిత్ర బృందం అందరూ కూడా కలిసేటువంటి అవకాశం లభించింది. విషయం ఏమిటంటే బాలాత్రి సుందరి మేడంతో పాటు భూమహాలక్ష్మి మేడం, తర్వాత నిర్మలాదేవి మేడం కూడా నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ వి మిస్డ్ అవుట్ దెమ్ టుడే. సో ఎనీహౌ నిర్మలాదేవి మేడం కూడా వస్తుందట, తర్వాత మనం స్వాగతం పలుకుతాం. ముఖ్యంగా ఒక్క మాట చెప్పాలంటే నాకు బాలాత్రి సుందరి మేడం చూస్తే చాలా భయం వేసి చిన్నప్పుడు. అయితే మేడం నన్ను బెదవాళ్ళు తింటుంది. బెదవాళ్ళు తింటే మన ఇంటికి వచ్చి చెప్తే మా నాన్నగారు కొడతారు. అప్పుడు ఎంత కష్టం అంటే స్కూల్లో వాళ్ళు కొడతారు, వాళ్ళు కొట్టిందో ఇంట్లో చెప్తే ఇంట్లో కొడతారు. ఎంత కష్టం అంటే ఆ కష్టమైన రోజులు తలుచుకుంటే ఇప్పుడు నవ్వొస్తుంది కదా. అప్పుడు ఎప్పుడైపోతుందో ఈ బాధ, ఈ మేడం సోషల్ స్టడీస్ టీచర్ రాగానే ఎప్పుడైపోతుందో ఈ క్లాస్ అనేవాడిని. ఆ పొట్టి మీద దేవి ప్రసాద్ ఎక్కడ వాడు అనగానే వెనుక నుంచి వచ్చి ఇక్కడ కూర్చోబట్టుండే. అంటే సరే మేడం అంటుండే. మా అమ్మకు చెప్పిన అమ్మ, ఎందుకంటే తండ్రి కొడతారు కదా. రమక్క బాగా తెలుసు, మా అక్కయ్య రమాదేవి మా జూనియర్. మా ఫాదర్ మహా చెండమార్కుడు, గోవిందరావు అన్నయ్య కూడా తెలుసు. అక్కడ స్కూల్లో టీచర్ తిడితే మా ఫాదర్ కొడుతుండే, తిడితే కొడుతుండే. టీచర్ తిట్టిన వెంటనే ఇంకా కొడుతుండే, అటువంటి భయం ఉన్నట్టు మాకు. ఎందుకో ఏదో తప్పు చేసిన వాడిని మళ్ళీ ఎవరిని చేస్తుండే. అందుకని తల్లికి చెప్పుకుంటుండే అమ్మకు, అమ్మ మా టీచర్ తిడుతుందమ్మా, నాకు మళ్ళీ ఆ టీచర్ తిరిగి వాళ్ళు భయం వేసేది. మాకు నిర్మలాదేవి మేడం టీచర్ ఇంగ్లీష్ మాట్లాడి చిన్నప్పుడు ఇంగ్లీష్ సినిమా చూసినట్టే అనిపించేది నాకు. పక్కన చూసి నవ్వుతుంటే మేము, పక్కన నవ్వుతే నేను నవ్వుతుంటే వాళ్ళ నమ్మగానే మనం నమ్మడం. అంతేగాని సినిమా చూసి తక్కువ, మీరు ముఖం చూసి ఎక్కువైపోయింది. అటువంటి నిర్మలాదేవి టీచర్. ఇక్కడ ఈ టీచర్ మహాచండ మార్కుడు మా సారు సదాశివన్ సారు అమ్మనాయన. ఆయన తలుచుకుంటున్నా భయం వేసేది. తల్లిదనం ఉంటుంది మాకు. అయితే ఎప్పుడు నేను లేట్ కమర్లో నేనే ఫస్ట్ స్కూల్లో. ఈ రోజు లేట్గానే వచ్చింది అనుకోండి, అది మెయింటైన్ చేసినట్ల. సో అయితే ఏంటంటే ఈ మేడం మిదవాన్ తిరిగితే మా అమ్మకి చెప్పిన, అమ్మ మా టీచర్ తడవకోసారి మిదవాన్ తిరుగుతుంది మేడం. మేడం ఎందుకంటే తిరుగుతుందో మేడం అని అంటే,
ఏమనుకోకరా, అది 1000 ఏళ్ళు తరముతో వర్ధిల్లు అన్నట్టు అర్థం అని మీనింగ్, దాని మీనింగ్ ఏం కాదు. టీచర్లు తింటే అవి వరాలు అయిపోతాయి రాలేదు మా అమ్మ. టీచర్ల యొక్క తిట్లే మనకు వరాలు అవుతాయని. అంటే అప్పుడు అటువంటి కల్చర్ ఉండేది, టీచర్ అంటే గౌరవం ఉండేది. సో అందుకని ఇన్స్పిరేషన్ అనేది నాకు కూడా జర్నలిస్ట్గా పనిచేసిన చాలా డిఫరెంట్ అంటే నా ఈ యొక్క 30 ఏళ్ళ ఈ యొక్క సుదీర్ఘ జీవితంలో, 35 ఏళ్ళ నా సుదీర్ఘ జీవితంలో చాలా డిఫరెంట్ వెర్సటైలిటీ ఉంది నా యొక్క లైఫ్లో. ఇండస్ట్రీలో పనిచేశాను, మీడియాలో పనిచేశాను, రామోజీరావు గారి దగ్గర పనిచేశాను, తర్వాత ఈటీవీలో పనిచేశాను, యాజ్ ఎ ప్రోగ్రామింగ్ హెడ్గా పనిచేస్తున్నాను. అన్ని చేసినప్పటికీ కూడా ఈ అకాడమియాలో ఒక ప్రొఫెసర్గా, ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేసిన తృప్తి మాత్రం ఇక్కడ తప్పుకోలేదు. ద రెస్పెక్ట్ విచ్ ఐఎమ్ రిసీవింగ్ ఫ్రమ్ ది స్టూడెంట్స్ ఫర్ జనరేషన్స్, లాస్ట్ 20 years నుంచి పనిచేస్తున్నాను. ఆ రెస్పెక్ట్ మాత్రం నాకు ఇక్కడ దొరకలేదు, అంటే మీడియాలో కానీ తర్వాత ఇండస్ట్రీలో కానీ. కాబట్టి గురువుల యొక్క రుణం ఎప్పుడు తీర్చుకోలేదు. వాళ్ళు తిట్టినా కొట్టినా అవి కేవలం మన వరాలు లాంటివి. కాబట్టి వాటిని స్వీకరించేటువంటి విధానంలో మనం ఆలోచించాలి. ఇఫ్ యు టేక్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ స్పిరిట్, దెన్ ఎవ్రీథింగ్ విల్ కమ్ వెరీ, ఇట్ విల్ బికమ్ పాజిటివ్ ఇన్ యువర్ లైఫ్. సో ఎనీహౌ, సమయాభావం వల్ల నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. సో నా మేనకోడలు, నా కోడలు లాగా నాకు పద్మ నా కోడలకు మంచి ఫ్రెండ్ కాబట్టి నేను కోడలేనే అంట. మా కోడలు పిల్ల. సో పద్మకు నేను ఇప్పుడు మళ్ళీ అగైన్ ఐఎమ్ గివింగ్ ఇట్ ఫోన్ టు పద్మ. కైండ్లీ ప్రొసీడ్. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ, అండ్ పర్టికులర్లీ మై స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ ఫ్రెండ్స్ అండ్ ఆర్గనైజర్స్ హు ఆర్గనైజ్డ్ దిస్ ఇనిషియేటివ్. నేను ఇంకా ముందు కూడా అంటే ఒక చిన్న సలహా ఏంటంటే, ఇది తక్కువ నోటీస్లో ఇచ్చారు ఇన్ఫర్మేషన్. మోస్ట్లీ 1 week ఆఫ్ నోటీస్ అనుకుంటాం మనకు, బహుశా అంతే, 1 week నోటీస్. నెక్స్ట్ టైం కూడా ఇటువంటి రీయూనియన్ అనేటువంటిది అట్లీస్ట్ ఒక 1 month ahead మనం ఇచ్చినట్లయితే, అట్లీస్ట్ 15 days ahead పీపుల్ విల్ ప్లాన్. కొంతమంది ఇప్పుడే ఫోన్ చేస్తే కూడా నాకు చెప్పకూడదు అని అంటున్నారు. ఇప్పటికి 5గురికి ఫోన్ చేశాను మా బ్యాచ్ మేట్స్, వాళ్ళు ముందే చెప్తే అయిపోతుంది కదా అని. కానీ ఓకే, నెక్స్ట్ టైం రీయూనియన్ మనం కొద్దిగా అడ్వాన్స్గా ప్లాన్ చేసుకుంటే ఇంకా చాలా మంది గ్యాదరింగ్ ఉండాలి. మన కోరిక ఏంటంటే, మన గురువులు మాత్రం వాళ్ళ యొక్క ఆరోగ్యంగా వాళ్ళు ఉండాలని, మీ ఆరోగ్యమే మాకు శ్రీరామ రక్షగా మేము భావిస్తూ అది ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Initially planned only 10 or 20 of us. Later it just got into and gathered, more the merrier అన్నట్టుగా. Definitely will plan మీ సారథ్యంలో next time. Thanks for your speech. Really, మనమందరం అసలు ఇక్కడ చూస్తే ఎవరు వయసు అయిపోయినట్టుగా ఏం అనిపించట్లేదు, అందరూ యంగ్ అండ్ బికాస్ మన టీచర్లే యంగ్ గా అనిపిస్తున్నారు నాకు. Isn't it? వాళ్ళు ఏదో ఓల్డ్ ఏజ్ లో లేదు, దే ఆర్ స్టిల్ విత్ ద సేమ్ ఎనర్జీ అండ్ వీఆర్ ఆల్సో నాట్ లెస్. మనం కూడా తక్కువ లేదు, ఇంకా అందరికి టచ్ చేయలేదు అసలు, లేకపోతే ఒక్కొక్కరి టాలెంట్ తో బయటపడతారేమో. థ్యాంక్స్ సో మచ్. ఎవరైనా చైల్డ్ మెమరీస్ ఉంటే, నాస్టాలజిక్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటే, ఇఫ్ యూ వాంట్ టు షేర్ అలా వాంట్ టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంకొక టీచర్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం, దట్స్ వై వి ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొసీడ్ ఫర్దర్. కానీ మీన్ వైల్ గ్యాప్ ఫిల్లింగ్ యూ కెన్ షేర్ సంథింగ్. అన్న నాదొక ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ నిర్మలా టీచర్ వచ్చాకే చెప్తారు, బికాస్ దట్ ఈస్ విత్ హర్. నేను మీ అందరికన్నా లేటెస్ట్ బ్యాచ్ అనుకుంటా, అంటే వర్షన్ 2.0, అది అంటే 90+ బ్యాచ్. కానీ ఇప్పుడు ఒక స్పెషాలిటీ ఉన్నది, అంటే నేను మీ స్కూల్ కాదు, నాకు విశ్వసుందరి మేడం అంటే మీ టీచర్ అత్తయ్య గారు అవుతారు, మా అత్తగారు అన్నమాట. అందుకని నేను తప్పకుండా వద్దామని వచ్చాను. మీ అందరికీ మీ స్కూల్ బ్యాచ్తో రిలేషన్ అయిపోయినా కానీ నా రిలేషన్ 97 నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి, అంటే ఇప్పుడు 24 years అయింది. అప్పటి నుంచి మెంటర్గా కంటిన్యూ అవుతూనే ఉన్నది. ఇట్స్ బీన్ ప్లెజర్ టు బీ హియర్. అసలు యాక్చువల్గా నాగేష్ గారు నాకు ఫోన్ చేసి మాట్లాడారు నిన్న నైట్ అనుకుంటాను, తప్పకుండా రావాలి మీరు అని చెప్పంటే నేను దూరంగా ఉంటున్నా కానీ నేను వీలు చేసుకుని ఈరోజు వచ్చాను. నేను తప్పకుండా చూడాలి అసలు ఈ రీయూనియన్ అనేది ఎలా జరుగుతుంది అని.
గుర్తొస్తున్న ప్లేసెస్ కానీ గుర్తించిన వాళ్ళు మాత్రం ఏమనుకోవద్దు. మీరు చాలా సీరియస్. తర్వాత నేను మా తమ్ముడు వాళ్ళ బ్యాచ్ అనుకుంటా, అతను ఇప్పుడే కలిశారు. ఆ రోజుల్లో ఇంట్రెస్ట్ గా చదువుకునేవాడు, ఇప్పుడు పిల్లలందరూ చదువుకుంటున్నారు. ఆ సాటిస్ఫాక్షన్ అనేది అప్పుడు ఉండేది, ఇప్పుడు అది దొరకడం లేదు. ఆ టీచర్స్ అయినా సదాశివ గారైనా అక్క మ్యారేజ్ చూసిన ఒక ఇంట్లో పిల్లల్లో మాట్లాడతారు. ఇప్పటికి స్టిల్ ఒక ఫ్యామిలీ అనమాట. అనేది అది మిస్ అయింది ఈ రోజులో అనిపిస్తుంది. ఎనీహో శ్యామ్ గారు, నాగేశ్వర గారు ఇనిషియేట్ తీసుకుని ఇంత సక్సెస్ఫుల్లీ చేయడం అనేది పండగ. వినాయక చవితి ఉంది ఇంకా 10 days, బట్ టుడే ఈజ్ ద బిగ్ ఫెస్టివల్ పండగ రోజు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నా పేరు గౌరీ శంకర్, 1997th క్లాస్ బ్యాచ్ నేను. ఇక్కడ వచ్చిన టీచర్లకి, మా తల్లి గారైనటువంటి త్రిపుర సుందరి గారికి, విజయలక్ష్మి టీచర్ గారికి నా ధన్యవాదాలు. నా సీనియర్స్ అందరికీ కూడా ఇక్కడ వచ్చిన ప్రతి వారికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వరండా. అలా అంటే నా పేరు నాగభూషణ్, 89th బ్యాచ్. నాకు బ్రదర్ని. చాలా సంతోషంగా ఉంది అందరికీ కలిసినందుకు. థ్యాంక్ యూ. బికాస్ ఆశీర్వాదంలో బలం మీకు తెలియదు. ఇట్ విల్ బి గుడ్ ఫర్ యూ. ఇక సదాశివయ్య గారి సత్యమణి అమ్మ నాగమణమ్మ గారి వారు మనతో ఉన్నారు. ఆవిడ్ని సాదరంగా ఆహ్వానిస్తూ స్టేజ్ మీదకి వస్తుంది. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः. तस्मै प्रणम्य शिरसा देवीं गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरे नित्यं मायुष्कामाधये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाजिं गजभद्रं चतुर्दकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तदाष्टकम् नवमं एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिस्यन्ति संयम्य पदे नित्यं न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं परं विद्यार्थी लभते विद्यां धनानि लभते धनम्
सर्वं षड्ब्रह्मास्मै पदं लभे अष्टोभ्यं ब्राह्मणानां च लिखित्वाय समर्पये तस्य विद्या भवे सर्व गणेशस्य प्रसादता श्री गुरुवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। मैंने చూడండి ఒకసారి కాల్ పట్టుకొని చూడండి. Please keep clapping here. That is one of the exercises for your good health. So don't hesitate first of all and must do today. Because you are sensitive to your teacher, your own teacher కాబట్టి చేతులు నొప్పొచ్చినా కానీ please continue clapping. Please. It is for your benefit. Occupation. ముఖ్యంగా బరువు తగ్గడానికి. పట్టుకోండి. Everybody. Please clap. Don't stop. Teacher. సరే చూడండి సార్ ఒకసారి. అప్పుడు అందరికీ మళ్ళీ గోడ కూర్చి. మ్యామ్ చూడండి మ్యామ్. మేడం చూడండి ఒకసారి. మేడం చూడండి మేడం. మేడం చాలా పట్టుకోండి. Please clap. Please clap. కింద పట్టుకోండి. Are you hungry? Yes, of course. Don't worry, your lunch will be taken care. Just clap as of now. సరే చూడండి. సరే చూడండి. Carry by Mahendra. సరే చూడండి సార్ చూడండి. సరే చూడండి సార్. సార్ ఒకసారి షాల్ పట్టుకోండి. చూడండి చూడండి సార్. చూడండి సార్ ఒకసారి. అందరికీ నా ఆశీర్వచనాలు. చాలా రోజులకి చాలా సంవత్సరాలకి ఇలా స్టూడెంట్స్ ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళారు. మంచి పొజిషన్లో ఉన్నారు. నిజంగా చూస్తే నాకు చాలా గర్వాన్నిపిస్తారు. అలా నీళ్ళు అనిపిస్తారు నాకైతే. మా దాదాపుకి చదువుకున్న పిల్లలు ఇంత బాగా ఇంత డెవలప్ అయ్యి ఇలా ఇంత గ్యాదర్ చేసి ఇంతమందిని ఎవరెవరో ఎక్కడెక్కడో ఏ మూలలో ఉన్నారు వాళ్ళందరినీ శ్యాము నాగేశ్వరరావు చాలా మంది ఫ్రెండ్స్ అందరూ అనుకొని వీళ్ళందరూ ఒక దగ్గర గ్యాదర్ చేసి ఈ విధంగా టీచర్స్ డే సెలబ్రేషన్ చేసినందుకు నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను.
లేడీస్ కొంతమంది మన స్టూడెంట్స్ ఆడపిల్లలు కొంతమంది చాలా పైకి వచ్చారు. అందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. ఇలా ఈ కార్యక్రమాలు ఎప్పుడైనా మనం కలుపుకొని హ్యాపీగా ఉండాలని సంతోషం. बात करूंगा बस थोड़ा अटेंशन दे. ఓల్డ్ సిటీలో అల్లూరి సీతారామరాజు స్కూల్ అదంటేనే రివల్యూషన్, వైబ్రేషన్, రివల్యూషన్. అండ్ తర్వాత ఈ టీచర్స్ మమ్మల్ని తీర్చిదిద్దారు అంటంలో అతిశయోక్తి లేదు. అండ్ వేర్ ఎవర్ వీఆర్, ఇన్ వాట్ ఎవర్ పొజిషన్ వీఆర్, దీస్ ఆర్ అవర్ డివైన్ గురూస్. And we believe in them, the way their path they have shown, and whatever the growth or whatever the development that we have envisaged, it can completely be attributed to all these teachers. I would like to really thank and remember and cherish the moments of Sadashiva sir. ఆయన మన కాలేజ్ క్లాస్ లో ఉన్నప్పుడు used to think that ఆయన ఒక దుర్యోధన లాగా యుద్ధ వీరులారా ఎక్కడ మనం నిక్కర్లు వేసుకుంటున్నాం, యుద్ధ వీరులారా పిలుస్తున్నారు చేస్తున్నారు. ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ హాస్ బీన్ ది ఎక్సలెంట్, రైట్? ఐ డూ రిమెంబర్ సీతామహాలక్ష్మి గారు, భూమాలక్ష్మి గారు, తర్వాత భారత సుందర్ గారి గురించి నేను చెప్పక్కర్లేదు, అందరి గురించి నేను చెప్తున్నాను. నిర్మలా మేడం మీరు వేరేగా అనుకోవద్దు, షీ వాజ్ ద మోస్ట్ గ్లామరస్ టీచర్ ఆఫ్ అవర్ and even today and even today we should know, probably whoever are here, they are all sitting, probably they should know or ras kya hai. Anyhow, with these few words I would like to give the chance to others. Thank you so much. Everybody is completed except you. So Anand wants some special moments with the teacher. Can you clear the stage? What I am today just because of Alluri Sitaramraj School, to show my affection and to show my love, to show my regard to my teachers, I would like to present a citation to both my teachers, Nirmala Devi garu and then woman Baladevi Sundari garu. Just let me read out the thing. నా మనసులో ఉన్న మాటని సైటేషన్ రూపంలో చేసి తీసుకొచ్చాను. అజ్ఞానం అనే అంధకారాన్ని పారద్రోలి, విజ్ఞానం అనే వెలుగును నింపి, జ్ఞానం అనే జలాన్ని పోసి, వివేకాన్ని కలిగించి, క్రమశిక్షణతో నడిపించి, మాతృభాషలోని మాధుర్యాన్ని చవి చూపించి, తల్లిలా లాలించి, తండ్రిలా రక్షించి, మిత్రుల చేరదీసి, ఆప్తునిలా చేరదీసిన మీకు మేమేవి వల్ల. దిస్ ఇస్ వాట్ ఐ హోప్ దట్ ఎవరీ వన్ ఆఫ్ యు ఫీల్ ద సేమ్. నమస్సు మాంజలు తప్ప బడిని గుడిగా, చదువులమ్మ ఒడిని అమ్మఒడిగా మలచి, ఏమీ తెలియని మమ్మల్ని ఈ స్థాయికి ఎదగడానికి ప్రోత్సహించి నన్ను తీర్చిదిద్దిన గురువులు మీరు పెట్టిన అక్షర భిక్ష, ఆశీర్వాదం, నా ఈ ఉన్నతి లేక నా ఈ గౌరవం, మీకు ఇవే నా పాదాభివందనం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః అను పలుకులు ఇలలోన నిలిపిన గురుదేవులకు వందనాలు మరి చందనాలు
వందనాలు అభినందనాలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. విజ్ఞాన తేజస్సులు వెలిగింపచేశారు, అజ్ఞాన తిమిరాన్ని అంతరింపచేశారు. విజ్ఞాన తేజస్సులు వెలిగింపచేశారు, అజ్ఞాన తిమిరాన్ని అంతరింపచేశారు. ముఖే ముఖే సరస్వతి అన్న పలుకు మీదే ముఖే ముఖే సరస్వతి అన్న పలుకు మీదే. గురుముఖతః విద్య కన్న మించినది లేదులే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. నవభారత నిర్మాతల తీర్చిదిద్దు శిల్పులు, సమసమాజ స్థాపనకు ఉద్యమించు యోధులు. నవభారత నిర్మాతల తీర్చిదిద్దు శిల్పులు, సమసమాజ స్థాపనకు ఉద్యమించు యోధులు. గురుతర బాధ్యతలను నిర్వహించు గురువులు. గురుతర బాధ్యతలను నిర్వహించు గురువులు. దురాచార దుర్బుద్ధిని సంస్కరించు. All the old students, please be seated. I don't want anybody to stand and talk. It is a minimum respect you are giving to a speaker. I cannot say, I am not saying that I am a good speaker, but I want to say a few words to you, so I want pinch of silence. It should be like a classroom, and we are teachers and you are our students. Is it not? You are our students or not? So obey. Okay, thank you all. Please be seated. A few people are still, students are still standing. Especially Mahendra. Okay, let us start because the time is very short. So I want to, actually I asked the organizer for 1 hour to speak something about the Alluri Sitaramrao School history and the teachers, about the teachers. But the time is very short. It is already 2:30, so I want to finish it within 10 to 15 minutes. If you give me permission. Otherwise, she instructed to take only 2 minutes time or 5 minutes time. On behalf of all our teachers, 3 teachers we are here. They are Sadetin. We are just like Sadetin. I congratulate and I thank you. And my heartful blessings to all the students from batches 74 to 86 or 86 I think. 86 were last I think. Isn't it? 90 also there, but I was not there 90. In 90. I left that school in 1988. So I thank you once again. My heartful thanks to all the old students, all mothers, fathers, gathered here and honored us in a great way. I never expect this type of honoring to any government school teachers. I am telling you, because I worked for 36 years in government schools, various government schools, nearly 10 schools. I worked as a science teacher, English teacher, and in Alluri Sitaramrao I worked as maths teacher also. I taught 3 subjects for Alluri Sitaramrao school batches till 88.
87, I think 87 or 88 was my last teaching there in that school. After that, I was only a biology and English teacher. After 25 years of service, I was promoted as high school headmistress, Gested, and I worked for 15 years as a HM for government schools. So my total service in government high schools is 36 years. And after that, after my retirement, I was retired in 2011. You are not agreeing, I think. 2011, I was retired, and again immediately I was taken by a NRI Muslim management as a school principal, and I worked there for 7 years there. So totally my service as administrator and a teacher is 43 years service I did. So out of this 43 years service, this is the second school where we are honoring the teachers in a great way. I am very much pleased, and I appreciate all the organizers who are back in this program or celebrations. I appreciate them very well. Give them a big clap, because you are all the involved in this. So you yourself appreciate yourself. Okay? సో తెలుగులో చెప్పనా ఇంగినా? ఓకే, అది ఇది వచ్చేస్తా ఉంటది. ఈ ఉపాధ్యాయ దినోత్సవం అనేది స్కూల్స్ లో అయితే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి చెప్పడము, ఆయన టీచర్గా పనిచేశారు, ఆయన మోరల్స్ ఏంటి, ఎథిక్స్ ఏంటి, ఆయన ఎలా చేశారు, దాని గురించి మనం పిల్లలకు చెప్తా ఉండేవాళ్ళం. మేమైతే కొంతమంది టీచర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు వరకు అదే చేస్తున్నారు. కానీ ఇక్కడ మరి మీరు పిల్లలు కాదు కదా, పెద్దోళ్ళు కదా, అందరు పెద్దోళ్ళు అయిపోయారు, మదర్స్ ఫాదర్స్ ఉన్నారు. సో అది ఆ ఓల్డ్ ట్రెడిషన్ ఫాలో అవ్వకుండా మీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఎక్కడైతే జరిగిందో ఆ స్కూల్ గురించి రేపు పొద్దున మీ పిల్లలు అడిగినా కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్ అడిగినా కానీ మీరు గొప్పగా చెప్పుకోవడానికి మీ టీచర్స్ గురించి, మీ స్కూల్ గురించి మీరు చెప్పుకోవాలి. ఇందాక మిస్టర్ జయంత్ అన్నట్టుగా ఓల్డ్ సిటీలోని మోస్ట్ కమ్యూనల్ డిస్టర్బ్ ఏరియాలో అల్లూరి సీతారామరావు స్కూల్ అనే ఒక స్కూలు ఎస్టాబ్లిష్ చేయడం అనేది రియల్లీ ఇట్ ఈస్ అ వెరీ రివల్యూషనరీ థింగ్. అది ఆ చందులాల్ బారాదరి కాలనీ చాలా రిమోట్ ఏరియా, చాలా ఇంటీరియర్. అది మరి నేను ఆ స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చే వరకు నాకు తెలియదు పాకిస్తాన్ బోర్డర్ అంటుండేవాళ్ళు, దాన్ని పాకిస్తాన్ బోర్డర్ అనేవాళ్ళు అనమాట. అంటే చుట్టూ అంతా ముస్లిం కాలనీస్, ముస్లిం హౌసెస్ ఉండేవి. చందులాల్ బారాదర్లో కూడా 50-50 ఉండేవాళ్ళు, తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు, ఒక 50% ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. కానీ అప్పట్లో చాలా సామరస్యంగా ఉండేవాళ్ళు. ఈ మత కల్లోలు అలాంటివి ఏమీ లేవు. ఆ తర్వాత గ్రాడ్యువల్గా వచ్చినాయి అనుకోండి, తెలుగు మీరిపోయారు, ఎక్కువ చదివేసుకున్నారు అందరూ. సో వాళ్ళకి మతం అంటే ఏంటి, మత పిచ్చి పట్టుకొని గొడవ చేయడము, అక్కడ ఉండేటువంటి వాళ్ళు అంతా మళ్ళీ అక్కడ నుండి ఇల్లు అమ్మేసి వెళ్ళిపోయారు అని కూడా చాలా విన్నాను నేను. అయితే ఉపాధ్యాయ దినోత్సవం గురించి మనం ఒక్క 2 మాటలు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి కూడా చెప్పుకుందాం. ఆయన మన సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అవునా, గుర్తుందా? ఆయన కీర్తిశేషులు సర్వేపల్లి రాధాకృష్ణ గారు, శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారు సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ భారత్, ఇండియా. అయితే ఈయన బర్త్డేని ఎందుకు టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారంటే మీలో అందరికీ చాలా మందికి తెలుసు. ఆయన మైసూర్ యూనివర్సిటీలో రాష్ట్రపతిగా పనిచేస్తున్నప్పుడు ఆయన ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి మీ బర్త్డేని మేము సెలబ్రేట్ చేస్తామని పర్మిషన్ అడిగారట. అనుమతి కోసం అడిగినప్పుడు ఆయన ఏం చేశారంటే, మేము నా బర్త్డేని మీరు సెలబ్రేట్ చేయడం కాదు, నా వృత్తి, నా ప్రొఫెషన్, నేను టీచింగ్ నుండి వచ్చాను, టీచర్గా నేను ఆ స్థాయి నుండి నేను ఈ స్థాయికి వచ్చాను కాబట్టి టీచర్స్ డే కింద చెయ్యండి అన్నారట. టీచర్స్ అందరినీ గౌరవించడానికి టీచర్స్ డే కింద చేయమన్నారండి. మీరు ఎంతమందికి ఈ సంగతి తెలుసా? టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఫోన్ ఎత్తుతున్నారు, చెయ్యమైంది. ఓకే, సో వెరీ ఫ్యూ పీపుల్, చాలా కొంతమందికి తెలుసు. గుర్తుపెట్టుకో,
గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలకి ఈ విషయం చెప్పండి, మీ పిల్లలకి తర్వాత జనరేషన్ మీ మనవాళ్ళు మనవరాలకి చెప్పండి. టీచర్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తారంటే ఆయన టీచర్గా వృత్తి చేశారు, ఆయన బర్త్డేని టీచర్స్ డే కింద సెలబ్రేట్ చేయమని ఆయన చెప్పబట్టే అప్పటి నుండి ఇండియా మొత్తం కూడా ఆయన మీద గౌరవంతో అభిమానంతో ఆయన దేశానికి చేసిన సేవలను బట్టి ఎడ్యుకేషన్కి ఆయన చేసిన సేవలను బట్టి ఆయన పుట్టిన దినాన్ని టీచర్స్ డే కింద చేశారు. సో అది సాంప్రదాయం. అందుకనే ఆయన గురించి కూడా మనం ఒక మాట మాట్లాడుకోవాలి కదా అని చెప్పి ఆయన గురించి నేను చెప్పాను. చెప్పడం మంచిదైంది, ఎందుకంటే చాలా మందికి తెలియదు అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. తర్వాత ఆయన ఈ ముందుగా ప్రెసిడెంట్ కాకముందు, దేశానికి అధ్యక్షుడు కాకముందు ఆయన మైసూర్ యూనివర్సిటీలో జాబ్ చేసేవాడు. యాజ్ ఎ ప్రొఫెసర్ మైసూర్ యూనివర్సిటీలో జాబ్ చేసేవాడు. ఆయన్ని కలకత్తా యూనివర్సిటీకి వాళ్ళు ఇన్వైట్ చేశారు. అందులో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా ఉన్నారు. ఆయన తర్వాత అశుతోష్ ముఖర్జీ ఉంది, సారీ నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను ఆయన పేరు. వాళ్ళిద్దరూ ఆయన్ని కలకత్తా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా వర్క్ చేయమని పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానో లాస్ట్లో మీకు అర్థమవుతుంది. ఆయన్ని మైసూర్ యూనివర్సిటీ వాళ్ళు ఆయన ఎలా సాగనంపారంటే, ఫేర్వెల్ ఎలా ఇచ్చారంటే గుర్రపగ్గి అంటారు తెలుసా? అప్పట్లో గుర్రపగ్గిలు అని ఉంటాయి, గుర్రపళ్ళు అనమాట. అవి చాలా రిచ్ పీపుల్, జమీందారులు, రాజులు అలాంటి వాళ్ళు వాడేవాళ్ళు. అలాంటి బగ్గిని, గుర్రపగ్గిని వాళ్ళు ఏమంటారు, గులాబీ పూలతో అలంకరించి అందులో ఆయన్ని తీసుకెళ్లి స్టేషన్ వరకు విడిచిపెట్టారంట. అంటే అలా ఫేర్వెల్ ఇచ్చారంటే అంత గౌరవం, మర్యాద, అంత అభిమానము ఆ యూనివర్సిటీ స్టాఫ్ అంతా ఆయన పట్ల చూపించారు. అందులో మనకి ఇక్కడ లోటు గొర్రెపగ్గిలు మన వాళ్ళకి దొరకలేదు. సో నాకైతే కొంచెం కారు పంపించారు, వెహికల్ లేదంటే కారు పంపించారు. మరి టీచర్స్ మరి ఎలాగొచ్చారో తెలియదు, కానీ గుర్రపగ్గి, గులాబీ పూలు ఎలా అవైలబుల్గా ఉంటే మన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ గుర్రపగ్గిని అరేంజ్ చేసి అట్లీస్ట్ ఇక్కడ వరకు, అక్కడి నుండి ఇక్కడ వరకు తీసుకొస్తే మేము కూడా సత్యపల్లి రాధాకృష్ణ గారు అంత గొప్ప అని ఫీల్ అయిపోతాం కాసేపు. ఓకే, థ్యాంక్ యూ. ఊరికే జోక్గా చెప్పాను, ఏమనుకోవద్దు, జోక్గా చెప్పాను. అయినా కానీ అన్ని గులాబీ పూలు ఇచ్చారు, అవన్నీ తయారు చేస్తే ఒక గుర్రపగ్గి సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు చాలా గొప్పగా చేశారు ఇది. నా సర్వీస్లో అమీర్పేట్ నెంబర్ 1 స్కూల్ వాళ్ళు 95 బ్యాచ్ వాళ్ళు, 10th క్లాస్ 95 బ్యాచ్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ సన్మానం చేస్తూ ఉండేవాళ్ళు. టీచర్స్ని పిలిచి సన్మానం చేస్తుండేవాళ్ళు, విత్ ఫ్యామిలీస్ పిలిచేవాళ్ళు. చాలా గొప్పగా, చాలా బాగా ఉండేది. ఆ పిల్లలందరూ ఇలాగే మీలాగే పెద్దవాళ్ళు అయిపోయే పిల్లలు అందరూ ఉన్నారు. 95 బ్యాచ్ అంటే మీకంటే చిన్నవాళ్ళు వాళ్ళు. ఆ తర్వాత లాస్ట్ టైం మరి మన నాగేశ్వరరావు గారు నా నెంబర్ ఎలాగో పట్టుకొని నాతో మాట్లాడినప్పుడు చాలా మంది తన నెంబర్ షేర్ చేసేటప్పటికి చాలా మంది నాతో మాట్లాడారు. ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అండ్ ఐ వాజ్ సో హ్యాపీ వెన్ ఐ హర్డ్ దట్ యు ఆర్ ఇన్ ఎ గుడ్ పొజిషన్స్. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే వాళ్ళు ఇంత మంచి పొజిషన్స్లో ఉంటారా అని ఆశ్చర్యం వేసింది నాకు. ఎందుకంటే మీ ఎడ్యుకేషన్, కొంతమంది నాకు తెలుసు ఇంజనీర్స్ అయ్యారు, మీకంటే సీనియర్ బ్యాచ్ ఉంటారు. ఖమరునిసా అని ఒక అమ్మాయి ఉండేది, వాళ్ళ అన్న పేరు ఏంటో గుర్తులేదు, వాళ్ళు ఇంజనీర్ అతను. తర్వాత నిసార్ అహ్మద్ అని ఉండేవాడు, మీకు గుర్తున్నారా? వాళ్ళు ఇంజనీర్స్, ఎప్పుడు దారిలో కనపడేవాళ్ళు. ఈ క్లాస్మేటా? వీళ్ళంతా ఇంజనీర్స్. అబ్రాడ్ కూడా వెళ్ళినట్టు తెలిసింది నాకు. ఎక్కడో రోడ్డు మీద లక్కడి కప్పుల్లో ఒక రోజు నేను బస్ స్టాప్ లో నిలబడి ఉంటే బస్సులు పెడుతున్నారంట వాళ్ళు. బస్ ఆ కార్నర్ లో బ్రిడ్జ్ దగ్గర దిగిపోయి, స్లో అయితే దిగిపోయి పరిగెత్తుకొని ఆయుస్ పడుతూ వచ్చేసి నా దగ్గరికి వచ్చి, మేడం నేను పలానా విష్ చేసేసి మేము ఈ పని చేస్తున్నాం, మీరు చెప్పింది చదువు అని అంటే నిజంగా తల్లిదండ్రుల కంటే ఎక్కువ సంతోషించేది మా స్టూడెంట్స్ ఇంత ప్రయోజకులు అయ్యారనేది. ఎవరు ఎక్కువగా ఆనందపడతారు, సంతోషిస్తారంటే టీచర్స్. మీకు చదువు చెప్పినటువంటి టీచర్స్, మీకు అక్షర జ్ఞానం ఇచ్చిన వాళ్ళు, నైతిక విలువలు నేర్పించిన వాళ్ళు, తర్వాత క్రమశిక్షణ నేర్పించిన వాళ్ళు, అందరు మిమ్మల్ని ఒక కౌన్సిలర్గా, అంటే మీకు ఒక కౌన్సిలర్, మీరు అసలు మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఏమైంది, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అని అడగడం, కౌన్సిలింగ్ చేయడం. తర్వాత మీ ఇబ్బందులు ఏదన్నా మీ తల్లిదండ్రులకు ఎగనెస్ట్గా ఉంటే మీ తల్లిదండ్రులను పిలిచి మాట్లాడటము, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. ఒక మంచి గైడ్ కూడా, అంటే మంచి దారిలో నడిపించేటువంటి
వ్యక్తి ఉపాధ్యాయుడు. కాబట్టి ఎలాంటి అసూయ ద్వేషం అనేది ఉండదు. తన స్టూడెంట్స్ తన దగ్గర చదువుకున్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళు ఒక ఉన్నత స్థితిలో మంచి ప్రయోజకులు అయ్యారు, వాళ్ళ బిడ్డలకి మంచి చదువు చెప్పిస్తున్నారు అని చెప్పినప్పుడు ఎక్కువగా సంతోషపడేది, ఆనందపడేది నిజంగా టీచర్ అన్నమాట. అది కూడా ఎవరంటే ప్రైమరీ స్కూల్ టీచర్స్. ఎందుకంటే మొట్టమొదట తల్లి వాళ్ళకి ప్రథమ గురువు. ఎందుకంటే శిశువుని లోకానికి పరిచయం చేసేది, మళ్ళా లోకాన్ని శిశువుకు పరిచయం చేసేది కూడా తల్లి. బయట తల్లి నుండే వస్తారు, బయటకు వచ్చిన తర్వాత తల్లి అన్ని రకాలుగా వాళ్ళకి నడత నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రథమ గురువు తల్లి, తర్వాత మలి గురువు తండ్రి. ఎందుకంటే నడత నేర్పిస్తారు. నడత అంటే ఇంచుమించుగా క్రమశిక్షణ, క్యారెక్టర్ ఇలాంటివన్నీ నేర్పిస్తుంది, తప్పులు నేర్పించేది తండ్రి. కాబట్టి లేడీస్ ఫస్ట్ అనమాట. లేడీస్ ప్రథమ గురువు, తర్వాత మలి గురువు, తండ్రి. తండ్రులు చిన్నపుచ్చుకోకండి, మీరు కూడా గురువులే. ఆ తర్వాత మూడో గురువు ఎవరు? చిన్నతనంలో పాఠాలు చెప్పినటువంటి టీచర్. మరి నేనైతే మీకు చిన్నతనంలో పాఠాలు చెప్పలేదు, మీకు అక్షరాలు నేర్పించలేదు. నాకు ప్రైమరీ క్లాసెస్కి టీచ్ చేయడం అనేది నాకు అసలు తెలీదు. మరి మన మధ్య బాల త్రిపుర టీచర్ ఉన్నారు, మరి కొంతమంది టీచర్స్ మరి లేరు. పోయిన సంవత్సరం ఈ రోజు అయితే భూమాలక్ష్మి టీచర్ బ్రతికే ఉన్నది. ఆమె హాస్పిటల్లో సివియర్ సిక్నెస్ తోటి ఆమె హాస్పిటలైజ్ అయ్యి చాలా ఇదయ్యారు. నేను నాగేశ్వరరావు కలవాలనుకున్నాము, ఆమె నాతో రోజు మాట్లాడుతుంటాడు. ఏదో నాగేశ్వరరావు పుణ్యం అంటూ మాకు నెంబర్ దొరికింది, ఆవిడతో మాట్లాడుతూ ఉండేదాన్ని. చాలా సిక్ అయిపోయింది అన్నమాట ఆమె. చివరికి 6th సెప్టెంబర్ నైట్ మిడ్-నైట్ ఆవిడ చనిపోవడం జరిగింది. వెరీ సారీ. ఆమెని ఎందుకు మీకు ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నానంటే, నేను ఆ స్కూల్లో 1977లో వచ్చినప్పుడు ఆ టీచరు 1వ క్లాస్ వాళ్ళకి అక్షరాలు నేర్పించేవాళ్ళు. ఆ పిల్లలు ఎలా వచ్చేవాళ్ళు అంటే, ఈ కాలనీలో ఉన్న పిల్లలు చక్కగా వచ్చేవాళ్ళు. మరి ఎప్పుడు మరి ఆ టీచర్ 72లోనంటే 72 మన బాల త్రిపుర టీచర్ అయితే 70లో వచ్చారు ఆ స్కూల్కి. ఫస్ట్ అపాయింట్మెంట్ అక్కడే ఆవిడది. తర్వాత భూమాలక్ష్మి టీచర్ ఏమో 72లో వచ్చారు ఆ స్కూల్కి యాజ్ ఎ హిందీ పండిత్. తర్వాత సదాశివ గారు 70 నుండి ఉన్నారు. ఆయనే ఆ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే ఆయన ఓన్గా ఎస్టాబ్లిష్ చేయలేదు, అప్పట్లో ఉండేటువంటి చింతలపాటి బాబురాజు ధర్మ సంస్థ వాళ్ళు, ఆయన పేరు రాజు గారు, ఆయన మూర్తిరాజు గారు, మూర్తిరాజు గారు. ఆయన ఫ్రీడమ్ ఫైటర్, ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్ అన్నమాట. ఆయన ఈ విద్యని ప్రమోట్ చేయాలని ఆయనకి చాలా ఆశ ఉండేది, కాబట్టి ఆయన ఎవరు వెళ్ళి పలానా ఏరియాలోని పిల్లలు స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు, అక్కడ స్కూల్ లేదని చెప్తే ఆయన ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేశాడు. అలాగే సిటీలో 5 స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేశారు. అందులో 3 అప్పర్ ప్రైమరీ స్కూల్స్, అంటే 7th వరకు ఉండే స్కూల్స్ 3 ఉన్నాయి. ఒకటి సీతారాంబాగ్లో భగత్ సింగ్, ఇంకోటి అల్లూరి సీతారామరాజు చందులాల్ భారత్ అని, ఇంకోటి చంద్రశేఖర్ ఆజాద్ అని మంగళహాట్లో ఉంది. 7th వరకు ఉండే స్కూల్స్ అనమాట. మళ్ళీ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్కూల్ అని ఆసిఫ్ నగర్ మెహదీపట్నం దగ్గర ఒక హై స్కూల్ ఉండేది. తర్వాత ఇంకోటి మంగళహాట్ చెప్పాను, మలక్పేటలోని పొట్టి శ్రీరాములు స్కూల్ అని ఇంకోటి పెట్టారు, హై స్కూల్ అది కూడా. అయితే ఈ 5 స్కూల్స్ కూడా ఆయన, ఇంకా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలోని ఆయన ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజెస్ ఉన్నాయి, డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి, చాలా స్కూల్స్ కూడా పెట్టారు. ఎంత ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు అని అంటే, ఫర్నిచరు అవి అన్నీ. రమేష్ అని ఒక అబ్బాయి ఉండేవాడు, వాడు కూడా ఇంజనీరు. తర్వాత వీళ్ళ కొంతమంది గురించి చెప్పప్పుడు నాకు ఇంకా మీ వేరే కోర్స్ తెలియదు కాబట్టి మిమ్మల్ని చెప్పలేదు, చెప్తున్నాను. అనంత్ కుమార్ గురించి కూడా చెప్తా ఉండేదాన్ని, ఎందుకంటే అప్పుడు ఏదో నాకు కనిపించినప్పుడు ప్రొడక్షన్ ఇంజనీర్ ఏదో చేస్తున్నానని చెప్పాడు. సో అట్లా నాకు తెలిసిన ఆ స్టూడెంట్స్ని నేను ఒక ఎగ్జాంపుల్గా పిల్లలకు చెప్పి వాళ్ళు మోటివేట్ చేయాలని చూసినప్పుడు వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు ఏమన్నారంటే, గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయా అని అడిగారు. ఎంత ఇన్నోసెంట్, ఎంత ఇది చూడండి. అంటే ఆ కాంపిటీషన్ వరల్డ్లోని గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు కాంపిటీషన్ వరల్డ్లో పైకి రాలేరా? వస్తారు. దానికి నిదర్శనం ప్రవీణ్ కుమార్ ఉన్నాడు, ఇంకా అనంత్ కుమార్ ఉన్నాడు, మన శ్యామ్ సుందర్ ఉన్నాడు, నాగేశ్వరరావు ఉన్నాడు.
అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు లేవనుకోండి, మీరు ప్రైవేట్లో చేస్తున్నారు, ఎందుకంటే మంచి శాలరీస్ కాబట్టి ప్రైవేట్లో చంపారు. ఇంకా శ్రీధర్ ఉన్నాడు, కస్టమ్స్లో పనిచేస్తున్నాడు. మరి టీచర్స్గా కూడా కొంతమంది టీచర్స్, గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్, రమాదేవి, వీళ్ళంతా కూడా ఉన్నారు. అయితే మన పిల్లలకి ఏం చేయాలంటే వాళ్ళకి మోటివేట్ చేయాలి. గవర్నమెంట్ ఉద్యోగాలే కాదు, ఏదైనా కానీ మంచిగా చదివించుకొని వాళ్ళని పైకి తీసుకురావడం అనేది చేయాలి. అది మరి మేము ఎంతవరకు సక్సెస్ఫుల్గా చేసామో నాకైతే తెలియదు, ఎందుకంటే నేను ప్రైమరీ క్లాసెస్కి ఇప్పటివరకు ఎప్పుడూ టీచ్ చేయలేదు. ఈవెన్ నా పిల్లలకు కూడా నేను అక్కాలు దిద్దించలేదు. మరి అక్కాలు దిద్దించిన ఆవిడ, 1, 2 దిద్దించిన ఆవిడ భూమాలక్ష్మి గారు మన మధ్య లేరు, ఆవిడని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత సుల్తానా టీచర్ గారు మరి సైన్స్, లెక్కలో ఏదో చెప్తా ఉండేవాళ్ళు నేను వచ్చేటప్పటికి. ఆ తర్వాత నేను 77లో వచ్చినాక నేను సైన్స్, ఇంగ్లీష్ చెప్తూ ఉండేదాన్ని. ఆ తర్వాత సూర్యనారాయణమూర్తి గారు మ్యాథ్స్ చెప్పేవాళ్ళు. ఆయన 83లోనో 84లోనో ఆయన వెళ్ళిపోవడం జరిగింది. సో అక్కడ మ్యాథ్స్ చెప్పేవాళ్ళు ఎవరు లేకపోతే, ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టు మహావృక్షం అంటారు చూడండి, అలాగే నేను అప్పుడు కొత్త టెక్స్ట్ బుక్స్ కూడా వచ్చినాయి. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి టెక్స్ట్ బుక్స్ వచ్చినాయి. చాలా అన్ని టెక్స్ట్ బుక్స్ మారిపోయినాయి. అప్పుడు నేను ఆ చందులాల్ బారాగారి కాలనీలోనే ఒక అబ్బాయి ఉండేవాడు, నా క్లోజ్ ఫ్రెండ్ లాలి కుమారి అని చాలా మంది తెలిసి ఉంటుంది. వాళ్ళ తమ్ముడు రాజేంద్ర ప్రసాద్ అని ఉండేవాడు. అబ్బాయి ఇంజనీరింగ్ అప్పుడు డిగ్రీ ఏదో చదువుతూ ఉండేవాడు. తన దగ్గరికి వెళ్ళి రేపు ఏం పాఠాలు చెప్పాలా అని, రేపు చెప్పే లెసన్ మ్యాథ్స్ అంటే కొత్త టెక్స్ట్ బుక్, నాకు కూడా అంత అలవాట్లేదు. నాకు ఈ గైడ్స్ ఇలాంటివన్నీ వాడటం ఇష్టం ఉండదు. చాలా మంది గుర్తుండి ఉంటుంది, స్కూల్లో గైడ్స్ తీసుకొస్తే చింపి పడేసేదాన్ని నేను. సో అలాంటి దీనిలోని నేను ప్రిపేర్ అయ్యి ఒక రోజు ముందు, మా ఇల్లు చాలా దూరం, అప్పుడు బస్సు ఫెసిలిటీస్ కూడా అంత లేవు. అయినా కానీ 1 గంట 2 గంటలు ఉండి రేపు ఏం చెప్పాలి వీళ్ళకి మ్యాథ్స్ అని చెప్పి ఆ కుర్రాడి దగ్గర నేను నేర్చుకొని బస్సులో అంతా ప్రాక్టీస్ చేసి, మళ్ళీ 2వ రోజు వచ్చేటప్పుడు బస్సులో ప్రాక్టీస్ చేసి నేను బోర్డు మీద వర్కౌట్ చేయడం జరిగేది. నాకు ఎందుకో భయం అంటే, అనంతకుమార్ క్వశ్చన్స్ అడుగుతూ ఉండేవాడు మ్యాథ్స్లో. తన గురించే భయం వేసేది మాకు. ఇంకా వేరే వాళ్ళు ఎవరు భయానికో ఏమో, మరి డౌట్స్ రావో ఏమో తెలియదు, కానీ వాళ్ళు కాదు. కానీ అనంతకుమార్ మాత్రం, టీచర్ ఇలా చేస్తే, మీరు ఇలా చేస్తే ఆన్సర్ వచ్చింది కదా, నేను ఇలా చేస్తే కూడా ఆన్సర్ వచ్చింది అనేవాడు. నాకు ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు. ఇలాంటి నేను నేర్చుకుని వచ్చి చెప్పాను మ్యాథ్స్. సో అంటే నేను నా కోర్స్ ఆఫ్ స్టడీస్లో నేను చదివింది జనరల్ మ్యాథ్స్ అన్నమాట. మాకు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అయ్యేవి. ఆల్జీబ్రా ఇంట్రడ్యూస్ చేసింది మీకు 6th నుండి 83లోనే వచ్చింది అనమాట. సో నాకు కూడా కొత్త అయినా కూడా నేను కూడా అలా ప్రాక్టీస్ చేసి, తర్వాత ఒక మంచి మ్యాథ్స్ టీచర్, సైన్స్ టీచర్, ఇంగ్లీష్ టీచర్ అన్న సంగతి మర్చిపోయి లెక్కల టీచర్ అని ఒక పేరు వచ్చింది. ఆ తర్వాత మరి గవర్నమెంట్ పూర్తిగా హ్యాండ్ ఓవర్ అయ్యేటప్పటికి మరి టీచర్స్కి శాలరీస్ లేవు. నేను 2 సంవత్సరాలు శాలరీ లేకుండానే పనిచేశాను. కానీ ఐ నెవర్ షోడ్ దట్ పెయిన్ ఇన్ మై ఫీలింగ్స్ ఆర్ ఇన్ మై ఫేస్. అండ్ నేను ఇంట్లో ఎంజాయ్ చేసేదాన్ని. పిల్లలకి నేను పాఠం నేర్పిస్తున్నాను, వాళ్ళని ప్రయోజనం చేయాలని ఆ కమిట్మెంట్ తోటి నేను జాబ్ చేసేదాన్ని. టీచర్స్ అందరూ కూడా అలాగే చేసేవాళ్ళు. నేను నా తర్వాత టీచరు నేనే లాస్ట్ వచ్చాను అక్కడ. ఆ తర్వాత విజయలక్ష్మి టీచర్ 84లో వచ్చాయి. 84 జూన్లో విజయలక్ష్మి టీచర్ వచ్చారు. అంటే ఫుల్గా గవర్నమెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ ఆమెను అక్కడ పోస్ట్ చేశారు. ఆమె తర్వాత 1 year తర్వాత రంగారావు సార్ అని సోషల్ స్టడీస్ ఆయన కూడా వచ్చారు. వచ్చిన తర్వాత పాపం టీచర్ ఒక మంచి పెద్ద ప్రైవేట్ స్కూల్లో పనిచేసి వచ్చారు, డామినిక్స్ అని, మలక్పేట, సైదాబాద్, ఎక్కడ మలక్పేట. అక్కడ పనిచేసి వచ్చిన ఆవిడ ఆ స్కూల్ చేసి పెట్టబోయారు. వాళ్ళ హస్బెండ్ కూడా మరి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఈఓగా కూడా పనిచేశారు. మరి అక్కడికి వచ్చిన తర్వాత 83 నుండి కమ్యూనల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. 83 తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక మరి అగైనెస్ట్గా పొలిటికల్గా డిస్టర్బ్ చేయాలని చెప్పేసి వచ్చినప్పుడు ఆ కర్ఫ్యూలు, ఆ గొడవలు, బస్సులు నడవకపోవడం, చార్మినార్ దగ్గర బస్సు దిగి మళ్ళీ ఇలాగ దాటి వచ్చి ఆ కార్నర్లో చిన్న చిన్న రిక్షాలు ఉంటాయి కదా, అందులో కూర్చునేవాళ్ళు అనమాట. ఫస్ట్లో నేను అక్కడికి వచ్చినప్పుడు 20 పైసలు ఎంతో ఉండేది. ఆ తర్వాత అది 3 రూపాయల దాకా అయింది. అంటే అన్ని సంవత్సరాలు నేను పనిచేశాను, 11 years నేను పనిచేశాను అక్కడ. సో అందులో కూర్చొని మాకు భయం అనమాట. నా సీతాదేవి టీచరు, నేను ఇద్దరం కూర్చున్నాను, లేకపోతే భూమాలక్ష్మి టీచర్. నేను భూమాలక్ష్మి టీచర్ అప్పుడు కాలనీలోనే ఉండేవాడు.
మేమిద్దరమే దూరాల నుండి వచ్చేవాళ్ళం అనమాట. నేను విజయనగర్ కాలనీ నుండి వచ్చేదాన్ని. అప్పుడు ఓన్లీ ఒకే బస్సు ఉండేది 65 డబుల్ డెక్కర్, అందులోనే వచ్చేదాన్ని. అది చార్మినార్ దగ్గర దిగి మళ్ళీ రిక్షా ఎక్కి రిక్షాలో వచ్చి మళ్ళీ వచ్చేటప్పుడు రిక్షాలో వేసేసి టీచర్. అది ఇంజనీర్ కానివ్వండి, డాక్టర్ కానివ్వండి, ఎవరైనా బిజినెస్ మ్యాన్ కానీ, ఇప్పుడు అందరూ వీళ్ళందరూ కూడా వేరు వేరు ప్రొఫెషన్స్ వాళ్ళందరూ కూడా మన నేషన్లోని అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్. కార్ డ్రైవర్ అయినా అవసరమే, రిక్షా పుల్లర్ అయినా అవసరమే, ట్రక్ డ్రైవర్ అయినా అవసరమే. మనకి అన్ని వీళ్ళంతా మనకి అన్ని రకాలుగా మనం మన డైలీ లైఫ్ లో వాళ్ళందరినీ ఉపయోగించుకుంటున్నాం, అవునా కదా? డోబీ అయినా, కార్పెంటర్ అయినా, పెయింటింగ్ చేసేవారైనా ప్రతి వాళ్ళు మనకు అవసరమే. వీళ్ళందరినీ మనం ఉపయోగించుకుంటున్నాం. సో వీళ్ళందరికీ ఏదో కొత్త గొప్ప మరి పేరెంట్స్ సపోర్ట్ చేసిన బట్టి, దాన్ని బట్టి స్కూల్ అవైలబిలిటీని బట్టి వాళ్ళు చదువుకొని ఉంటారు. చదువుకొని మరి ఏదో ఒక జాబ్స్ లో స్థిరపడి ఏదో ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఆదరిస్తూ వాళ్ళకి సపోర్ట్ గా ఉండడం అనేది చేస్తున్నారు. సో బిల్డర్స్ ఆఫ్ ది నేషన్ అంటే టీచర్ లేకపోతే నేషన్ తయారవడం, నిర్మించబడడం అనేది జరగదన్నమాట. ప్రెసిడెంట్ కానీ ఎవరైనా సరే అందరూ ఎక్కడి నుండి వచ్చారు? టీచరే ఫస్ట్. తెచ్చిన టీచర్ దగ్గర నుండే టీచర్స్ అంతా వచ్చారు. ఈ ఫౌండేషన్, బేసిక్ ఫౌండేషన్ వేసింది ఎవరు? 1, 2, 3 క్లాసుల టీచర్లే. ఇంకా ఆ తర్వాత వాళ్ళంతా పాఠాలు చెప్పుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉన్నారు, చదువుతున్నారా లేదా అని గమనించే వాళ్ళు ఉన్నారు. అదే ఇప్పుడు జనరేషన్ లో చూస్తే, నేను ప్రైవేట్ స్కూల్లో కూడా పనిచేశానని చెప్పాను కదా, అంతకంటే ముందు కూడా మరి మేము పిల్లల్ని ఏదన్నా తిట్టినా రంగారావు సార్ రండి, పేరెంట్స్ ఏదో చెప్పేవాళ్ళు, వాళ్ళు పరిగెత్తుకు రావడం, టీచర్ మంచి పొజిషన్స్ లో ఇప్పటికీ ఉన్నారు కాదని నేను. మీరు లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాను అన్నట్టుగా అంటే వచ్చి మమ్మల్ని నిజంగా ఆనందపరిచారు, మా హృదయాలు నింపారు. మేము డిస్కస్ చేసుకున్నప్పుడు రంగారావు గారు సార్ దొరకలేదు, కొంతమంది అన్నారు యూ కెన్ కాల్ హిమ్ అంటే we tried all the best, but someone has really connected to you. You completed the program. Thank you so much. गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అన్ని విషయాలు టీచర్ గారు చెప్పారు కాబట్టి ఇంకా నేను క్లుప్తంగా చెప్తాను. నేను 1984 జూన్ 18 వచ్చాను అనమాట స్కూల్లో. 9 years నా సర్వీస్ అక్కడ. మా హస్బెండ్ వచ్చేసి స్కూల్ అడిషనల్ జాయింట్ కమిషనర్గా ఎస్ఎస్సి బోర్డులో 33 years సర్వీస్ చేశారు. నా 2008లో బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది నాకు. సెయింట్ డామినిక్స్ హై స్కూల్లో 2 years, సెయింట్ జాన్సన్ పబ్లిక్ స్కూల్లో 2 years జాబ్ చేశాను నేను. తర్వాత ఎల్లారెడ్డిగూడ నంబర్ 1 హెచ్ఎంగా రిపేర్ అయ్యాను అన్నమాట. ఈ భూమాలక్ష్మి టీచర్ గారు, రంగారావు గారు, నిర్మలా టీచర్ గారు, సుందర్ టీచర్ గారు, రఫీక్ సుల్తానా టీచర్ గారు, సుల్తానా టీచర్ గారు, వీళ్ళంతా కూడా బాగా పరిచయం నాకు. కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా నన్ను క్షమించాలి మీరంతా, ఎందుకంటే నేను చాలా లేట్గా వచ్చాను. వేరే ప్రోగ్రామ్స్ బట్టి లేట్ అయిపోయింది. ఈ ప్రోగ్రామ్ బట్టి నాకు 2 బెనిఫిట్స్ అని. ఇప్పుడు ఒకటి, చిన్నప్పుడు మిమ్మల్ని చూసి ప్రతి పెద్దవాళ్ళు అయిపోయారు, చాలా విరిగిపోయారు, గుర్తుపట్టే పరిస్థితులు ఉన్నారేమో. మీరే భక్తి చేసుకుంటే గుర్తుపడే పరిస్థితి వస్తున్నారు. రెండోది ఏంటంటే, మా కొలీగ్స్ ఇందాక మాట్లాడినటువంటి నిర్మలా మేడం డైనమిక్ ఉమెన్, మంచి టీచింగ్లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అక్కడ విజయలక్ష్మి గారు, మరి మా అక్కయ్య, మొదటి నుంచి అక్కయ్య పిలిచేవాడిని, ఇప్పుడు కూడా ఆమె చూసే అవకాశం నాకు దొరికింది. నేను
ఈ స్కూల్ టీచింగ్ అనేది ఇష్టపడి వచ్చానండి. నేను అంతకుముందు రెవెన్యూలో చేసేవాడిని. ఒక 2 years చేశాను. నేను జాబ్ రిజైన్ చేసి టీచింగ్లోకి వచ్చాను. ఇందాక టీచర్ గారు మేడం గారు జన్మ గారు చెప్పారు టీచింగ్ ప్రొఫెషన్ ఎలా ఉంటుందని చెప్పారు. రైట్. గురు అనే పదం గురించి చెప్పారు కదా. గు అంటే చీకటి, రు అంటే వెలుగు, విజ్ఞానం. చీకటి తొలగించేవాడు గురువు అనే సంగతి మనం గుర్తించాలి. ఇవాళ కూడా ఒక మెసేజ్ పంపించినాను, అదే వినిపిస్తాను. లాయర్ లేకపోతే న్యాయం లేదు, డాక్టర్ లేకపోతే వైద్యం లేదు, పోలీసు లేకపోతే భద్రత లేదు, ఇంజనీర్ లేకపోతే టెక్నాలజీ లేదు, టీచర్ లేకపోతే పైవాళ్ళు ఎవరు లేదు. చేస్తున్నప్పుడు ఒక వర్డ్ ప్లేట్ ఒక మాట చెప్పిన, అది నాకు ఇన్స్పైర్గా మారి. నేను మొదట భయపడేవాడిని టీచింగ్ అంటే. ఆయన ఏం చెప్పాడంటే, ఓ టీచర్ యు ఆర్ లక్కీ ఎనఫ్ బికాస్ యువర్ నేమ్స్ ఆర్ రిటన్ ఇన్ ద గ్రేట్ లిస్ట్ ఆఫ్ ఫిలాసఫర్స్. సొసైటీకి మెయిన్ పిల్లర్ టీచర్. టీచర్ బట్టి అందరూ తయారవుతారు సంగతి నేను నేర్చుకున్నాను. సరే, ఫస్ట్ టైం నేను 87లో చంద్రలాల్ బారాదారిలో అల్లూరి సీతారామ స్కూల్లో ఫస్ట్ అపార్ట్మెంట్ జాబ్, రెవెన్యూ జాబ్ వదిలిపెట్టి వచ్చాను. తర్వాత నేను కుల్సంపూర్ హై స్కూల్ కార్వాన్కి వెళ్ళాను. అక్కడ నుంచి దేవల్ జామ్ సింగ్ అనే స్కూల్కి వెళ్ళాను. అక్కడ నేను రిటైర్ అయ్యాను. 2013లో బెస్ట్ టీచర్ అవార్డు నేను తీసుకున్నాను. తర్వాత 2015లో నేను 15లో రిటైర్ అయిపోయాను. ఖాళీగా ఏమి ఉండట్లేదు. ఇప్పుడు ఏదో బుక్ రీడింగ్ అని పిల్లలు ఎంకరేజ్ చేయడం, కొంతమంది పేద పిల్లలకు సపోర్ట్ చేయడం చేస్తున్నాను. నేను సెటిల్ ఎక్కడంటే అత్తాపూర్ ఏరియాలో సెటిల్ అయిపోయాను. ఇక్కడ ఇవాళ ఈ స్టేజ్ మీద మా వాళ్ళని చూసే అవకాశం మీరు కనిపించినందుకు మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు కూడా తెలియదు నాకు. మా అక్క ఎక్కడ ఉందో తెలియదు, మా టీచర్ గారు, మా సీనియర్ నిర్మలా విమోచన గారు చాలా మాకు మంచి గైడ్గా ఉండేవారు. సీనియర్ అన్ని సలహాలు ఇచ్చేవారు ఆవిడ. మరి మాకంటే సీనియర్ గారు మాకంటే ఏమి ఉంటుంది ఆవిడ. ఇప్పటికి కూడా స్కూల్లో డైనామిక్గా ఉంటుంది, ఇప్పుడు కూడా అట్లా కనబడుతుంది. మళ్ళీ ఆమె తొందరగా ఆమెకి హెచ్ఎంగా ప్రమోషన్ వచ్చి కూడా గెస్ట్ అనేది కూడా సాదా సీదాగానే అందరితో కలిసిపోయి ఉంటారు. విజయలక్ష్మి గారు ఎందుకు పక్కగారో నాకు అర్థం కావట్లేదు. మంచి ఇదిగా ఉండే ఆవిడ. మరి వాళ్ళ హస్బెండ్ మంచి పెద్ద ఆఫీసర్ ఉండే. బట్ ఎనీహౌ ఇట్ ఈస్ మై ప్రివిలేజ్ టు సీ దెమ్. యూ హ్యావ్ ప్రొవైడెడ్ దిస్ ఆపర్చునిటీ మీ. 81, 82, 83 రెవెన్యూ చేశాను నేను. తర్వాత 84, 83లో వీళ్ళతో పాటు. సో ఎనీహౌ పిల్లలు మీరంతా ఇంత పెద్దవాళ్ళు రావాలి, మీరంతా అభివృద్ధి రావాలి, ఇంత పైకి రావాలా, దీవించబడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. For this program, ఫార్మల్ గా ఇవాళ ఓటం బై అనంత్ కుమార్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సదాశివయ్య సారు అల్లూరి సీతారామరాజు స్కూలు అనేది విడదీయనటువంటి తెలుగు భాష మీద కొంత మమకారం పుట్టడం కలవ మాత్రమే. అప్పట్లో సిటీ లెవెల్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. కానీ నేను చెప్పడం ఇక్కడ ఏంటంటే, ఆ రోజు కనుక వాళ్ళని నేను క్రమశిక్షణలో పెట్టేదని, కానీ నాకు నిర్మలాదేవి టీచర్ అన్నా, సోనారాయణ సార్ అన్నా, ఎవరన్నా కానీ భయపెట్టేది కాదు. కానీ సీతాదేవి టీచర్ అంటే మాత్రమే అడిగారు. ఇప్పుడు వైభవతి అంటున్నాం, పిలిచి పైకి పిలిచి మాట్లాడడం అడిగించేవాళ్ళు. అంటే ఏంటంటే వైభవోసిస్ తప్పవరా బాబు, పర్సనల్ ఇంటర్వ్యూస్ తప్పవని మనకు ఆ రోజే చెప్పారు సెకండ్ క్లాస్లో. అంటే మనకి ఆ రోజు నుండే కమ్యూనికేషన్ వర్క్షాప్ ఆ రోజే వాళ్ళు చెప్పారు మనకి. ఇంకా సుల్తానా టీచర్ గారు ఏం చేశారు, మనకి సైకలాజికల్ కౌన్సిలింగ్ అని ఆ రోజు. అంటే కెరీర్ కౌన్సిలింగ్ అనేది మాకు అల్లూరి సీతారామరాజు స్కూల్లో I was beaten by my father just because of Nirmala.
అంటే ఇది టీచర్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారా లేక మా ఫాదర్ కొట్టడానికి దోహదపడ్డారా ఈ లిమిట్ అది తెలియదు. తర్వాత బాలాదిపుడు సుందర్ టీచర్ అంటే ఈజీ గో లక్కీ లాక్ టీచర్ అన్నమాట. ఏ రోజు కూడా సోషల్ స్టడీస్ అనేది ఒక సబ్జెక్ట్గా కూడా నాకు అనిపించేది కాదు. అంటే నాకు ఆ సబ్జెక్టు మీద ఎంత వెగట్ ఉండేది అంటే 10th తర్వాత చేసిన తక్కువ అని ఈరోజు రియలైజ్ అయినా 10th తర్వాత సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్ని కాలబెట్టాను. కానీ నా అదృష్టానికి ఏంటంటే 7th వరకు సోషల్ స్టడీస్ చెప్పినటువంటి సుందరి టీచర్ గారు కానీ 8th, 9th, 10th మాకు సోషల్ స్టడీస్ చెప్పినటువంటి గౌతమ్ టీచర్ అయినా కానీ వాళ్ళిద్దరి మీద మాత్రం మమకారమే. సబ్జెక్ట్ అంటే పడేది కాదు, కానీ టీచర్ అంటే ఇష్టం ఉండేది. దీన్ని బట్టి వాళ్ళు చెప్పిన లెసన్ ఏంటంటే మనకి ఆఫీస్లో కానీ సబార్డినేట్స్లో కానీ లేకపోతే కొలీగ్స్లో కానీ సబ్జెక్ట్ పరంగా లేక వ్యవహారిక పరంగా డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ పర్సనల్ లెవెల్లో ఉండొచ్చు అనేది కూడా మనకు ఆ రోజు స్కూల్లో టీచర్. సో ఇప్పుడు నాగేష్ సిగ్నల్ చేస్తున్నాడు, బాబు నువ్వు ఇప్పుడు దిగకపోతే ఇంకా మైక్ పట్టుకున్న దిగేటట్టు లేవు, కాబట్టి